సిలువలో పలికిన పలుమాటలు కలువరిలో కాచిన కన్నీటి దారలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనములో చెప్పబడినట్లుగా మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము. సిలువ అంటే పవర్, క్రాస్ మీన్స్ పవర్, శక్తి, దేవుని శక్తి. సిలువ అంటే పీస్, క్రాస్ మీన్స్ సమాధానం, క్రాస్ మీన్స్ డెత్. సిలువ అంటే మరణము. సిలువ అంటే సంధి, క్రాస్ మీన్స్ రికన్సిలైజేషన్, క్రాస్ మీన్స్ ఎండ్యూరెన్స్. సిలువ అంటే సహించుట, క్రాస్ మీన్స్ విక్టరీ. సిలువ అంటే విజయము అనేటువంటి మాటల్ని మరి దేవాతి దేవుడు అనేకమైనటువంటి బైబిల్ గ్రంథము ద్వారా తెలియచేస్తున్నారు. సిలువ అనేది కాలాన్ని వేరు చేసింది. క్రీస్తుకు పూర్వము, క్రీస్తు శకమని, బిఫోర్ క్రైస్ట్, ఆఫ్టర్ క్రైస్ట్ అని తెలియచేసింది. అయితే ప్రియమైన వారలారా, మరి సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు కేవలము మన కోసమే, మన పాప శాప దోష విముక్తి కోసమే ఆయన కలువరి శిలువలో మరణించారు. మన కోసము ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన దెబ్బల చేత శీఘ్రమైన రక్షణ, శీఘ్రమైన స్వస్థత మనకు చేకూరి ఉన్నది. అందును బట్టి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. ప్రియమైన వారలారా, ఈ సిలువలోని ఆ సప్త స్వరాలని 7 మాటల ద్వారా ప్రభువు పలుకుతూ, మరి 7 అనేటువంటి అంశము ఎందుకు అంటే ఈ 7 అనేది ఒక పరిపూర్ణమైనది, సంపూర్ణానికి నిదర్శనము. ఒకసారి మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే 7 కలర్స్ మేక్ ఏ రెయిన్బో. ఇంద్రధనస్సు, విబ్జిఆర్ అంటారు కదా, VIBGYOR, వైలెట్, ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అంటే ఒక రంగుల వలయం 7 అనేటువంటి మాటలో ప్రతిధ్వనిస్తుంది. 7 కార్డ్స్ మేక్ ఏ మ్యూజిక్. స రి గ మ ప ద ని స. ఈ విధంగా ఆ సంగీతములోని ఆ మాధుర్యాన్ని కూడా 7 అనేటువంటి మాటలో ప్రతిధ్వనింపచేసింది. 7 కాంటినెంట్స్ మేక్ ఏ వరల్డ్. మనకు ప్రపంచంలో 7 ఖండాలు ఉన్నాయి. 7 ఖండాలలో ఉన్నటువంటి దానిని మనము ప్రపంచముగా గుర్తిస్తూ ఉన్నాం. 7 అమేజింగ్ వర్డ్స్ ఆన్ ఏ క్రాస్ మేక్ ఏ వర్షిప్. WORSHIP, వర్షిప్ అనేటువంటి పదాలు కూడా అక్షరాలు 7 ఉన్నాయి. అంటే 7 అనేటువంటి మాట ఈ విధంగా ప్రతిధ్వనింపచేసింది. అంత మాత్రమే కాదు, బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉంది, మహా అయితే మానవుని జీవితము ఆయుష్కాలము 70 సంవత్సరాలు అని. ఈ 70 సంవత్సరాలని మనము 7th టేబుల్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే 7 × 1 = 7. బాల్యము అంటే 7 సంవత్సరాలని మన వయస్సులోని విధానాన్ని పరిగణించుకోగలిగితే బాల్యము అంటారు. 7 × 2 = 14. యవనము, 14 సంవత్సరాల వయస్సులో ఉన్నటువంటి దాన్ని యవనము అంటారు. 7 ముళ్ళు 21. వివాహానికి మన వయస్సుని మనము చూస్తూ ఉంటాం. 7 4 28. సంసారము 28 సంవత్సరాల వయసులో మరి సంసార జీవితంలో మనము సాగుతూ ఉన్నట్లు లెక్క. 7 5 35. సంసారము, సమస్యలు, పిల్లలు ఈ విధంగా ఉంటూ ఉంటాయి. 7 6 42. అంటే 42 సంవత్సరాలు అంటే మనిషిలోని వయసులో మధ్యస్థ జీవితానికి వచ్చినట్లు అర్థం. 7 49. అనారోగ్య సమస్యలు. నిజంగా 50లోకి అడిగేటప్పుడు ఇంకంత మాత్రమే కాదు, ఈ కలికాలంలో మరి బీపీలు, షుగర్లు వయసు తేడా లేకుండా వస్తున్నటువంటి విధానము. 7 8 56. వృద్ధాప్యానికి ఆహ్వానం పలుకుతున్నట్లు లెక్క. 7 9 63. జీవిత ముగింపునకు సిద్ధపాటు అవుతున్నట్టు. 7 10 70. మానవుని ఆరోగ్యకరమైన ఆయుష్కు నిదర్శనమని బైబిల్ గ్రంథము మనకు నొక్కి వక్కానిస్తున్నది. మానవుని జీవితము మరి బైబిల్ గ్రంథము ప్రకారము 70 సంవత్సరాలు, మహా అయితే 80 సంవత్సరాలు అని ఆయుష్ పరిగణింపబడింది. అందుకని 7 అనేటువంటి దానిని మానవ జీవితానికి అన్వయించుకోగలిగితే 7th టేబుల్ని బట్టి మనము మన జీవితాన్ని నిజంగా 7 అనేటువంటి విధానములో మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువలో 7 మాటలు పలికి మన జీవితానికి మనము పాపి నుండి పరిశుద్ధుడిగా మార్చబడటానికి
ఆ పరిశుద్ధుడిగా మార్చబడినటువంటి వ్యక్తి పరలోకములో ఆయనతో కలిసి జీవించటానికి యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువలో మరణించారు, తిరిగి లేచారు, సజీవుడై వెళ్ళారు, మరలా రాబోతూ ఉన్నాడు. మనందరినీ కూడా అక్కడికి తీసుకువెళ్ళి ఆయనతో సహవాసము చేయటానికి ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. సిలువలో పలికిన పలు మాటలు, కలువరిలో కార్చిన కన్నీటి ధారలు, ప్రతి పాపికి అవి పన్నీటి ధారలు, రక్తధారలు, 7 మాటలు. శిలువలో పలికిన 7 మాటలలో మొదటి మాటను దేవాతి దేవుడు నాకు అనుగ్రహించాడు. దేవాతి దేవుని బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాను. ఆయన పొందిన గాయముల చేత, ఆయన పొందిన దెబ్బల చేత మనకు శీఘ్రమైన స్వస్థత, శీఘ్రమైన రక్షణ దయచేయబడునుగాక. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనములో యేసుక్రీస్తు ప్రభువారు ఆ కలువరి శిలువలో వేలాడుతూ ఈ మాట పలికాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. యేసు ప్రభువు భూమి ఆకాశముల మధ్య శిలువ మీద ఉన్నాడు. ఆ శిలువ మ్రాను మీద వేలాడుతూ తనను హింసించిన వారిని, దూషించిన వారిని, శపించిన వారిని, అపహసించిన వారిని, అవమానించిన వారిని, శ్రమపెట్టిన వారిని, బాధపరిచిన వారిని, తిట్టిన వారిని, కొట్టిన వారిని, ముఖం మీదన పిడుగుద్దులు గుద్దిన వారిని, ఉమ్మివేసిన వారిని, ఇలా ఎందరో ఉన్నప్పటికీ కూడా యేసు వారి వైపు ఒక్కసారిగా చూసి వారందరినీ కూడా క్షమించమని తన తండ్రి అయిన దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. అనేకుల పాపములను భరించుచు తిరుగుబాటు చేసిన వారిని క్షమించమని తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, ఈ సమయంలో ఒక వచనాన్ని నేను జ్ఞాపకం చేస్తాను. యెషయా గ్రంథము 53వ అధ్యాయం 5వ వచనంలో మనం చూసినట్లయితే, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. ప్రియమైన వారలారా, ఈ సమయంలో దేవాతి దేవుడు ఆనాడు ఆ శిలువ శిక్షను, మనము పొందవలసిన శిక్షను ఆయన మీద వేసుకున్నాడు. అయితే ఆనాటి కాలములో ఆ శిలువ శిక్ష ఎలా ఉన్నది అంటే, ఆ రోమీల పరిపాలనలో అత్యంత నీచ నికృష్ట హేయమైన అమానవీయ దుశ్చర్యమని నేను జ్ఞాపకం చేస్తాను. అయితే ప్రియమైన వారలారా, ఆయన మన కోసము 3 హింసలు పొందినట్లుగా మనం చూడగలం. మొట్టమొదటిగా మనం చూస్తే శారీరక హింసలు. శారీరక హింస ఏమిటంటే, యేసును కొరడాలతో కొట్టారు, రెల్లుతో బాదారు, అరచేతులతో ముఖం మీద మొత్తారు, తలకు ముళ్ళ కిరీటం అల్లారు, కాళ్ళల్లో మ్రేకులు, చేతల్లో చీలలు, తన వీపు మీద నాగటి చాలవలే దున్నారు. ఇవి శారీరకమైనటువంటి హింసలు. మానసికమైన హింసలు ఏమిటంటే, నీవు దేవుని కుమారుడవైతే నిన్ను నీవు రక్షించుకో అని దూషించారు, మొహం మీద ఉమ్మి వేశారు, దాహం వేస్తుండగా చిరకాతో అంటించి అపహాస్యం చేశారు, తను పొందుతున్నటువంటి శ్రమలను చూస్తూ వారు వికటాట్టహాసం చేశారు. ఇవి మానసిక హింసలకు కింద వస్తాయి. ఆత్మ సంబంధమైన హింసల గురించి మనం చూస్తే, ఆయన మీద 3 నేరాలు వారు మోపారు. రాజద్రోహం, దేశద్రోహం, దేవదూషణ చేశారు. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఆత్మ సంబంధమైన హింసలు ఏమిటంటే, ఆ శాతానుడు వచ్చి శోధకుడుగా బాధించినటువంటి విధానాన్ని మనము చూడగలము. అదేమిటంటే, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలుగా అగునట్లు ఆజ్ఞాపించు అన్నారు. దేవాతి దేవుడు ఎంతో సహనముతో, ఎంతో విఘ్నతతో సమాధానం ఇచ్చినట్లుగా మనము చూడగలం. మనుష్యుడు రొట్టె వలన కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు అని తెలియజేశాడు. రెండవ శోధన ఏమిటంటే, చూడండి, దేవాలయ శిఖరామున ప్రభువును నిలబెట్టి నీవు దేవుని కుమారుడవైతే క్రిందికి దుముకుము అన్నాడు. అయితే ఆయన నిన్ను గూర్చి దూతలకు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులలో ఎత్తి పట్టుకొందురు అనేటువంటి మాటను పలికాడు. ఇంకంత మాత్రమే కాదు, సాతానుడు ఇంకా శోధిస్తూ బాధిస్తూ ప్రభువారికి కోపం వచ్చేటట్లుగా చేసినటువంటి ఒక మాట ఇక్కడ మనం చూడగలం. అపవాది మిగుల ఎత్తైన ఒక కొండపైకి తోడుకొని పోయి ఈ లోక రాజ్యాలన్నీ చూపి, వాటి మహిమను చూపి, నీవు నాకు నమస్కరించు, దేవుడు కొంచెం నొచ్చుకొని కొంచెం కోపగించుకున్నట్లుగా మనం చూడగలం. సాతానుడా వెళ్ళు అని ఇక్కడ సాతానుని గద్దించినట్లుగా మనం చూస్తాం.
అంటే ప్రియమైన వారలారా, దేవాతి దేవుడు మన కొరకు శారీరక హింసలు, మానసిక హింసలు, ఆత్మ సంబంధమైనటువంటి హింసలు పొందుతూ ఉన్నాడు. నిజంగానే మనమైతే ఇతరులు ఏదైనా ఒక మాట అంటే ఒక 10 మాటలు అంటాం. ఎవరైనా మనల్ని కొడితే 10 కొట్లాటలకైనా తిరగబడతాం. కానీ దేవాతి దేవుడైతే నిజంగా ఆ కలువరి శిలువలో తనకు ముళ్ళ కిరీటం పెట్టిన వారిని, చేతల్లో చీలలు, కాళ్ళల్లో మ్రేకులు, ప్రక్కల్లో బలిపోట్లు తన ముఖం మీద ఉమ్మివేసి ఆపహసిస్తూ దూషిస్తున్నటువంటి వారిని సైతం, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుమని ప్రభువును వేడుకొంటూ ఉన్నాడు. ప్రియమైన వారలారా, శిలువలో ఆయన చూపినటువంటి ఓర్పు, సహనం, ప్రేమ, దయ, జాలి, కనికరం, క్షమాగుణం మనము ఆదర్శంగా తీసుకొని మనల్ని హింసించే వారి కొరకు ప్రార్థించాలి అని మీకు మనవి చేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనంలో మనం చూస్తే, ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తు యేసునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకనికి ఒకడు క్షమించుడి అని చెప్తూ ఉన్నాడు. అంటే మనము ఏదో మాటలు చెప్పటం కాదు, కానీ ప్రభువారు ఎలాగైతే ఇష్టపడి తన మరణంలో ఎంతగానో శ్రమలు, బాధలు, హింసలు నొందాడో మనము కూడా సహించిన వారముగా, ఓర్చుకునే వారముగా మరి ప్రభువుకు మాదిరిగా ఉండాలని ఎంతగానో ఈ మాటలు తెలియచేస్తున్నాడు. లూకా భక్తుడు రాస్తూ ఉన్నాడు 6వ అధ్యాయం 38వ వచనంలో, క్షమించుడి అప్పుడు మీరు క్షమించబడుదురు అంటూ ఉన్నాడు. యాక్షన్ టు రియాక్షన్. న్యూటన్ 3వ గమనం సూత్రం ఏమిటంటే మరి చర్యకు ప్రతిచర్య. మనము క్షమిస్తేనే దేవుడు కూడా మనల్ని క్షమిస్తాడు. మనం ఏదైనా అసూయ, కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు పెంచుకుంటే మనకు కూడా అంతే రియాక్షన్ ఉంటుంది. మన మీద ఒత్తిడి, ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి ప్రియమైన వారలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో చెప్పబడినట్లుగా, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థించుడి. నేను మీతో చెప్పున్నదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించాలి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థించాలి. దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభువును సిలువ వేసే సమయంలో చాలామంది స్త్రీలు దుఃఖముగా ఉన్నప్పుడు వారిని ఓదార్చేటువంటి మాటలు పలికాడు. యెరూషలేము కుమార్తెలారా, నా కోసం ఏడవవద్దు, మీకోసం, మీ పిల్లల కోసం ఏడవండని ఆయన తెలియచేశాడు. అంత మాత్రమే కాదు ప్రియమైన వారలారా, మరి ఆయన పోలికలో, ఆయన స్వరూప్యంలో పుట్టాము కాబట్టి మన ఎడల తనకున్నటువంటి ప్రేమ, కనికరము, జాలి, దయగుణమును బట్టి నిజంగా మన మీద అంత ప్రేమ కనపరిచాడు. కాబట్టి మనము చేసినటువంటి పాపానికి ప్రాయశ్చిత్తముగా ప్రభువును వేడుకుంటూ ఇతరులను క్షమించగలిగితే నిజంగా ఈ మాటకు మనము కూడా నిజము చేసినటువంటి వారముగా ఉంటాం. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించుము అనేటువంటి మాటను నొక్కి వక్కానిస్తూ ఉన్నాడు దేవుడు. ఆ మాటను మన హృదయాల్లో పదిలపరుచుకుంటూ మన జీవితంలో 100% మనము మొట్టమొదటగా దేవునితో సమాధానము కలిగి, మనతో సమాధానము కలిగి, మనము ఇతరులతో సమాధానముగా ఉండాలి. అంటే మన కొరకు మనల్ని హింసించే వారిని మనము మరలా శిక్షించకుండా క్షమించే వారముగా ఉన్నట్లయితే ఈ లోకములో నీవు, నేను, మనమందరము కూడా జీవించినంత కాలము మనకు శత్రుత్వం అనేది ఉండదు. కాబట్టి నిజంగా ఆయన దయ, ఆయన కనికరము, ఆయన కృప మన మీద ఉండాలి. అంటే దేవాతి దేవుడు ఎలాగైతే ఆ కలువరి శిలువలో తెలియజేశాడో, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము అని అన్నాడు. మనము కూడా ఆ నిజాన్ని నిజం చేయటానికి మనము కూడా ఇతరులను క్షమించే వారముగా, వారి కొరకు ప్రార్థించే వారముగా ఉండాలని జ్ఞాపకము చేస్తున్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఈ లోక వైభవం తప్పదు పరాభవం, ఐగుప్తు ఆశ్రయం తథ్యము నిరాశ్రయం, ఇది నిజము గమనించుమా సోదరా, ఇది నిజము గమనించుమా సోదరి, ఇది నిజము గమనించుమా. ఏసే శాశ్వత సత్యం, ఏసే మారని దైవం, ఏసే అత్యంత సౌభాగ్యము, క్రీస్తే జీవన పరంధామము. ఈ లోక వైభవం తప్పదు పరాభవం,
ఐగుప్తు ఆశ్రయం తథ్యము నిరాశ్రయం, ఇది నిజము గమనించుమా సోదరా, ఇది నిజము గమనించుమా. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష, ఇమ్ముగ దీవెనలొసగును, సొమ్ముగ పరదైసునిచ్చును. ఈ లోక వైభవం తప్పదు పరాభవం, ఐగుప్తు ఆశ్రయం తథ్యము నిరాశ్రయం, ఇది నిజము గమనించుమా సోదరా, ఇది నిజము గమనించుమా. ప్రియమైన వారలారా, నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం తన ప్రాణాన్ని ఆ కలువరి శిలువలో పణంగా పెట్టాడు. అందుకనే ఆయనను నమ్ముకొనండి. నమ్మితే ఆ శిక్షను తప్పించుకొని రక్షింపబడతాడు. మనము, మన కుటుంబాలు, మన దేశము నిజంగా ఆయన కొరకు మహిమకరముగా జీవించాలని ఎంతో ఇష్టపడుతూ ఉన్నాడు. కాబట్టి ఆయనను కలిగి, ఆయన నెరిగి, ఆయనతో కలిసి జీవించాలని కోరుకుంటూ నా ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. సిలువలో పలికిన పలు మాటలు, కలువరిలో కార్చిన కన్నీటి దారలు, ప్రతి పాపికి అవి పన్నీటి ధారలు, రక్తధారలు, 7 మాటలు. యేసుక్రీస్తు ప్రభువారి పుణ్యనామంలో శ్రోతలందరికీ కూడా శుభాలు తెలియపరుచుకుంటున్నామండి. ప్రభు యొక్క కృపను బట్టి, నాకు ఇచ్చిన ఈ యొక్క శ్రేష్టమైన అవకాశాన్ని బట్టి ఆ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 2వ మాట లూకాసు సువార్త 23వ అధ్యాయము 43వ వచనాన్ని ఒకసారి చూసుకుందాం. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందవని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అనెను. చదవబడిన లేఖన భాగాన్ని ధ్యానం చేసుకునే ముందు ఒక్క మాట ప్రార్థన చేసుకొని ధ్యానంలోనికి వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. వింటున్న మాటలను తండ్రి అర్థం చేసుకునగలిగిన మనసును దయచేయండి. మా నోటి మాటలు, హృదయ ధ్యానములు మీకు అంగీకార యోగ్యములుగా ఉండులాగను మీ కృపను దయచేయమని యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మాట్లాడిన 2వ మాట దొంగతో మాట్లాడినట్టుగా మనం గమనించవచ్చు. ఈ 2వ మాట వాగ్దాన పూర్వకమైన మాట. దొంగ ప్రభువును ఒక చిన్న విజ్ఞాపన చేసుకుంటారు. దానికి జవాబుగా ప్రభువారు వాగ్దాన పూర్వకమైన ఈ మాటను పలికినట్టుగా మనం చూస్తుంటాం. పరదైసు అన్న వాగ్దానాన్ని దేవుడు ఆ దొంగకి ఇస్తున్నట్టుగా మనం చూస్తాం. పరదైసు అన్న మాటను ధ్యానం చేసుకోవటానికి నాకు ఇవ్వబడిన ఈ కొద్ది నిమిషాల సమయము సరిపోదు కనుక క్లుప్తంగా 2 మాటల్లో జ్ఞాపకం చేస్తాను. పరదైసు అనేది చనిపోయిన వారందరూ ఆత్మల రూపంలో పునరుద్ధానము కొరకు ఎదురు చూసే ప్రాంతము. అయితే చనిపోయిన వారందరూ పరదైసులో ఉంటారా అంటే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము మొదటి 4 వచనాల్లో పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తారు. 14 సంవత్సరాల క్రితము తాను ఒక విషయాన్ని చూశారట. అతడు శరీరముతో ఆత్మతో ఎట్లాగ వెళ్ళారో తెలియదు, కానీ పరదైసులోనికి కొనుక్కోబడుట నేను చూశాను అంటారు. అక్కడ ఒక పదం రాయబడి ఉంటుంది, క్రీస్తునందున్న ఒకడు అంటాడు. అంటే బ్రతికి ఉన్నా చనిపోయినా పరదేశులోనికి వెళ్ళేవాడు క్రీస్తునందున్నవాడైతే వాడు పరదేశులో స్థానము పొందుకుంటాడు. అందుకే ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో కూడా, కాగా ఇక నుండి క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులని వ్రాయుము అన్న మాట మనం చూస్తాం. కనుక పరదేశు అనే మాటకు అర్థము చనిపోయిన ఆత్మలు, అనగా క్రీస్తునందుండి చనిపోయిన వారందరూ కూడా పునరుద్ధానం కొరకు ఎదురు చూసే ప్రాంతాన్ని పరదేశు అంటారు. యేసుక్రీస్తు ప్రభువారు ఈ వాగ్దానము దొంగకు ఇస్తున్నాడు. మనం అనుకోవచ్చు, యేసు ప్రభువారు బాధలో ఉన్నారు, 2-3 రోజుల నుంచి ఆహారం తీసుకోవటం లేదు, ఆ బాధలో ఉండి ఏదో యాదృచ్ఛికంగానో లేకపోతే
అనాలోచితంగానో ఈ మాటలు మాట్లాడారు అనుకోవటానికి కూడా లేదండి. ఎందుకంటే ఇదేదో అనాలోచితంగా కానీ మాట్లాడుంటే మిగతా 6 మాటలు కూడా అలాగే మాట్లాడి ఉండాలి. దాని గురించి మనం ఇట్లాగా ప్రతి గుడ్ ఫ్రైడే రోజు ధ్యానం చేసుకునే అవకాశం కూడా లేదు. యేసుప్రభు వారు ఎంత బలహీనతలో ఉన్నా ఆయన మాట్లాడిన ప్రతి మాటకి విలువ ఉంది. దొంగతో ఈ వాగ్దానం చేస్తున్నారు ఏమని? నేడు నీవు నాతో పాటు పరదైసులో ఉంటావు అని. పరదైసులోకి దొంగకు ప్రభువు వాగ్దానం ఇవ్వటము కాస్తంత ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. కరుడుగట్టిన క్రైస్తవులము అనగా ఆర్థడాక్స్ లేకపోతే బాగా క్రైస్తవ్యంలో ఆరితేరి బైబిల్ వాక్యాలన్నీ చదివిన మనందరం కూడా దొంగకు పరదేశుని ఇస్తాను అని అంటే అంగీకరించం. ఎందుకంటే మనకు కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ ఉంటాయి. ఆడు విశ్వసించాలి, బాప్తీసం తీసుకోవాలి, బలలో పాల్గొవాలి, విశ్వాస జీవితాన్ని కొనసాగించాలి. ఇవన్నీ చేస్తేనే కదండి పరదేశంలోనికి వెళ్తాడు. ఆ దొంగ ఏం చేశాడని బాప్తీసం కూడా తీసుకోలేదు. వాడికి పరదేశుని వాగ్దానం ఎలాగిస్తారు ప్రభు? అలాగనుకుంటే పేతురు ఏమైపోవాలి, యోహాను ఏమైపోవాలి, యాకోబు ఏమైపోవాలి? ఎందుకంటే పేతురు, యోహాను, యాకోబు యేసు ప్రేమించిన శిష్యులు కదా. వారికి ఇవ్వలేని వాగ్దానము ఆ దొంగకి, ఆఫ్టర్ ఆల్ ఒక దొంగకి ప్రభు ఇవ్వటం ఏంటి అని మనం ఆలోచన చేసుకుంటే, నీకు నాకు కనిపించనిది ప్రభువుకు కనిపించింది. అక్కడ ఆ దొంగ ప్రార్థనలో మనం చూసుకోవచ్చు. దొంగ చేసిన ప్రార్థనలో ప్రభువు ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు గమనించారు. అందుకే వాడు నీ రాజ్యంతో నువ్వు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అనగానే ఇమ్మీడియట్గా అతడి వైపు తిరిగి నేడు నువ్వు నాతో పాటు పరదైసులో ఉంటావు అనగా యాకోబు, పేతురు, యోహానుకి దక్కని భాగ్యము దేవుడు దొంగకి ఇస్తున్నాడు. ఒక మాటలో చెప్పాలంటే పరదైసు అన్న కాన్సెప్ట్కి శంకుస్థాపన ఒక దొంగతో చేస్తున్నాడు ప్రభు. అంతకుముందుకి ఎవరు పరదేశంలోకి వెళ్ళల. ఈ దొంగకి పరదేశంలోకి ఆహ్వానం ఇస్తున్నాడు. పరదేశు ప్రారంభం కూడా చూడండి, దొంగతో ప్రారంభిస్తున్నాడు. ఎవరు దొరకలేదా అంటే ఇక్కడ మనం ఈ లోకంలో ఎలా జీవించామన్నది కాదు, లోకంలో మనకున్న స్టేటస్ ఏంటిది అన్నది కాదు ప్రాముఖ్యమైనది. ప్రభువారికి కావలసిన ఒక 3 విషయాలు దొంగ చేసిన ప్రార్థనలో మనం చూడొచ్చు. ఒకసారి గమనించుకున్నట్లయితే లూకాసు వార్త 23వ అధ్యాయము 41వ వచనంలో ఒక మాట దొంగ అంటాడు ఇంకొక దొంగతో, మనకైతే ఇది న్యాయమే, మనం చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదము చేయలేదని చెప్పెను. ఆ దొంగ మాటలో మనకు గమనించింది, మనకైతే ఈ శిలువ మరణము న్యాయమే అంటే ఏంటి? మనం దొంగలం కాబట్టి శిలువ వేశారు అంటే తన తప్పును ఒప్పుకుంటున్నాడు. పాప క్షమాపణ. పరదేశంలోనికి, పరలోకంలోనికి, ప్రభు దగ్గరికి చేరటానికి ఉండాల్సిన మొట్టమొదటి గుణము పాప క్షమాపణ. దొంగ దగ్గర ఆ పాప క్షమాపణ ఉంది. మనం గమనించుకున్నట్లయితే లూకాసు వార్త 18వ అధ్యాయం 9 నుంచి 14 వచనాల్లో సుంకరి పరిసయుడు ప్రార్థన చేయటానికి వెళితే సుంకరి ప్రార్థన దేవుడు అంగీకరించాడు. ఎందుకు అంగీకరించాడు? ఆకాశం వైపు చూడటానికి కన్నులు కూడా చాలక తలదించుకొని రొమ్ముగా చరుచుకుంటూ అన్నమాట, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించుమన్నాడు. సుంకరి యొక్క ప్రార్థన యేసు ప్రభు వారు విన్నట్టుగా మనం చూస్తాం. పాప క్షమాపణ, దొంగ ప్రార్థనలో పాప క్షమాపణ యేసుక్రీస్తు ప్రభు వారికి కనిపించింది. అయ్యా నాకైతే ఇది న్యాయమే, నీకు ఇది న్యాయం కాదు. సో మొదటిది దొంగ చేసిన ప్రార్థనలో, ప్రభువారితో దొంగ మాట్లాడిన మాటలో మొదటి ప్రభువారికి పాప క్షమాపణ కనిపించింది. రెండవది లూకాసు వార్త 23వ అధ్యాయము 40వ వచనం చూస్తే, అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? యేసుక్రీస్తు ప్రభువారిని ఏమని సంబోధిస్తున్నాడండి? దేవుడు అని సంబోధిస్తున్నాడు. అంటే ఆ దొంగ యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు అని ఒప్పుకుంటున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, నీ నోటితో క్రీస్తుని ప్రభు అని ఒప్పుకుని ఎడల నీవు రక్షింపబడదు అని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. సో ఈ దొంగ యేసుక్రీస్తు ప్రభువారిని ప్రభు అని ఒప్పుకున్నాడు, నోటితో ఒప్పుకున్నాడు ప్రభు అని. సో ప్రభు అని ఒప్పుకుంటే రక్షింపబడతాడు. సో వాడు అన్నాడు దేవునికి భయపడవా అన్నాడంటే యేసుని దేవుడు అని ఒప్పుకున్నాడు. మూడోది 23వ అధ్యాయము 42వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన చూచి, యేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకొనుము అని నేను. చూసారా, యేసు ప్రభు వారు చనిపోతున్నప్పుడు దొంగ ఏం అడుగుతున్నాడండి? నీ రాజ్యంతో వచ్చినప్పుడు జ్ఞాపకం చేసుకొని. అంటే ఏంటి? ఆ దొంగ యేసు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని నమ్ముతున్నాడు. రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనంలోనే, దేవుడు మృతులలో నుండి ఆయన లేపినని నీ
హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడదు అని అన్నాడు. అంటే ఆ దొంగ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పునరుద్ధానాన్ని నమ్ముతున్నాడు. మీరు గమనించుకుంటే యేసు ప్రభు వారు పునరుద్ధానుడైన తర్వాత శిష్యులు కూడా నమ్మలే ఇంకా ఆయన పునరుద్ధానుడైనాడనే విషయం. కానీ ఈ దొంగ ప్రభు చనిపోకముందే ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నమ్మాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ దొంగ యొక్క ప్రార్థనకు జవాబు దయచేశారు. మీకు ఇంకొక ప్రశ్న డౌట్ రావచ్చు, ఏమని పాస్టర్ గారు మరి బాప్తీసం తీసుకోలేదు కదా, బాప్తీసం తీసుకుంటేనే నీటి మూలాన జన్మిస్తేనే వారు తండ్రి రాజ్యానికి వారసులు అవుతారని యేసు ప్రభు అన్నారు కదా, మరి ఇక్కడ బాప్తీసం తీసుకోలేదు కదా అంటే మత్తయి సువార్తలో ఒక మాట ఉంటుంది 10వ అధ్యాయం 32వ వచనంలో, ఎందరైతే జనముల ఎదుట నన్ను ఒప్పుకొందురో వారు నేను నా తండ్రి యొద్ద ఒప్పుకొందును అని అన్నాడు. ఈ దొంగ ఏమన్నాడండి? దేవుడని ఒప్పుకున్నాడు, నేను పాపినని ఒప్పుకున్నాడు, నీ రాజ్యములో నువ్వు వస్తావు, నీ పునరుద్ధానం ఉందని ఒప్పుకున్నాడు. చెవులో చెప్పాడు ఏంటేసైకి, బహిరంగంగా అక్కడ ఒక 50 మంది ఉండగా చెప్పాడు. అంటే 10 మంది ముందు ఒప్పుకున్నాడు. బాప్తీసం అంటే ఏంటంటే యేసు దేవుడని జనముల ఎదుట ఒప్పుకోవటమే. ఆ పని చేశాడు. కాబట్టి ఆయనకి బాప్తీసంతో పని లేదు. బతికే అవకాశం ఉంటే అవకాశం ఉంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు దొంగకి ఈ వాగ్దానం ఇచ్చారంటే దాని అర్థము దొంగ చేసిన ప్రార్థనలో 3 విషయాలు ఉన్నాయి. పాప క్షమాపణ ఉంది, యేసుని దేవునడి ఒప్పుకోవటము గమనించుకుంటున్నాం, 3వది యేసుక్రీస్తు ప్రభు వారి పునరుద్ధానాన్ని అతడు నమ్ముతున్నాడు. ఈ 3 మనిషికి ప్రాధాన్యత, రక్షణ అనుభవంలోనికి, విశ్వాసంలోనికి, పరదేశంలోనికి చేరటానికి. పాపాలను క్షమించబడాలి, అలాగే దేవుని నోటితో ప్రభు అని ఒప్పుకోవాలి, అలాగే ప్రభు యొక్క పునరుద్ధానాన్ని నమ్మాలి. అలాగ చేశాడు కాబట్టి ప్రభు వారి యొక్క వాగ్దానము ఆ దొంగ జీవితంలో నెరవేర్చబడింది. మిగతా వారికి దక్కని ఆ భాగ్యము దొంగకి దక్కిందని విశ్వసిస్తూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాం. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని మా వినికిల్లో భద్రపరిచి దొంగ రీతిగా తండ్రి మేము కూడా మా జీవితాల్లో మిమ్మల్ని మా పాప క్షమాపణ కోరుకుంటూ తండ్రి, మిమ్మల్ని దేవుడిగా ఒప్పుకుంటూ తండ్రి, మీ పునరుద్ధానాన్ని మేము విశ్వసించగలిగితే రక్షింపబడతామన్న సత్యాన్ని గ్రహించగలిగిన కృపను దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పునినామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. కలువలో పలికిన పలు మాటలు, కలువరిలో కార్చిన కన్నీటి దారలు, ప్రతి పాపికి అవి పన్నీటి ధారలు, రక్తధారలు, 7 మాటలు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. నాకు అవకాశం కనిపించిన దేవునికి, మిషనరీ అయినటువంటి వేసుబాగు ఆశీర్వాదం గారికి కూడా హృదయపూర్వక వందనాలు. ఈ స్టూడియోలోకి నేను రావడం ఇదే ప్రథమం. సువార్త ఛానల్ వాళ్ళకు కూడా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, పరిశుద్ధ లేఖన భాగాల్లో మనం గమనించినట్లయితే 430 సంవత్సరాలు ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వంలో 430 సంవత్సరాలు ఉన్నారు. వారిని బయటకు నడిపించి వారికి ప్రత్యేకమైనటువంటి ఆజ్ఞలు ఇవ్వడానికి ప్రభు కొండ మీద తండ్రి అయినటువంటి దేవుడు మోషేతో 10 ఆజ్ఞలు కొండ మీద ఇచ్చారు. ఆ తర్వాత ఆ ప్రవచన నెరవేర్పు జరిగించడానికి వచ్చిన యేసు ప్రభు కొండ మీద 9 ధన్యతలు ఇచ్చారు. తర్వాత యేసు ప్రభు కొండ మీద 7 మాటలు మనకు తెలియచేశారు. ఈ 7 మాటల సారాంశము పరలోకానికి దేవుడేసిన ప్రత్యేకమైనటువంటి బాటలు. ఇవి మాటలు మాత్రమే కాదు, 10 ఆజ్ఞలు, 9 ధన్యతలు, 7 మాటలు. అందులో మనం గమనించినట్లయితే యేసు ప్రభు తన తల్లిని యోహాను భక్తుడికి అప్పగించేటువంటి ఆ మాతృత్వపు విలువలను మనం గమనిస్తే యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వచనములో ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్య అయిన మరియయు మగ్దలేనా మరియయు యేసు శిలువ యొద్ద నిలుచునెను అని రాయబడి ఉంది. యేసు ప్రభు యొక్క శిలువ దగ్గర ఆయన తల్లి సహోదరియు క్లోపా భార్యయు అయిన మరియయు మగ్దలేనా మరియయు
ఏ సిలువ యొద్ద నిలుచుండరు. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడు దగ్గర నిలుచుండు చూచి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. అమ్మ అనేటువంటి పదము యొక్క మాధుర్యము ఇంకా ప్రపంచంలో ఎక్కడా ఉండదు. అమ్మ అనే పిలుపులో అంత మాధుర్యము ఉన్నది. యేసు ప్రభు రాళ్ళతో కొట్టబడ్డానికి తీసుకుని వచ్చిన పాపాత్మురాలైన స్త్రీ అని ఆమె గురించి రాయబడి ఉంది. ఆమెను రాళ్ళతో కొట్టడానికి వచ్చిన వారు, మీరు మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఏమైనా రాళ్ళతో కొట్టడానికి వచ్చారు, మంచిదే. కొట్టే ముందు ఒక ఆలోచన ప్రభు వారి కలుగు చేశారు. అదేంటంటే, మీలో పాపం లేనివాడు ఆమె మీద మొదట రాయి వేయమన్నాడు. కానీ యేసు ప్రభు ఆ మాట చెప్పిన తర్వాత ఎవ్వరు ఆమె మీద రాయి వేయాల, అందరు రాళ్ళు పడేసి వెళ్ళిపోయారు. అప్పుడు ఆమెతో ఉద్దేశించి ప్రభు అన్న, అమ్మా ఎవరైనా నిన్ను ఏమైనా మరి కొట్టారా అని అడిగితే యేసు ప్రభు తాము చెప్పింది, ఎవరు కొట్టలేదు అని చెప్పింది. అమ్మ అనే పదం అక్కడ వాడారు. ఆ తర్వాత యేసు ప్రభు ఇక్కడ తల్లి, ఆ తల్లిని గురించి రాయబడిన మాట ఏంటంటే, గుండెలో నుంచి ఒక ఖడ్గము దూసుకొని పోద్దని చెప్పారు. ఆ ప్రవచనం నెరవేర్పు యేసు ప్రభు ఇప్పుడు ఆ సిలువేయబడ్డాడు. తర్వాత ఆ తల్లికి ఆదరణగా, ఆ తల్లి పోషణకర్తగా ఉండాలి. ఎవరిని దేవుడు అనాథలుగా వదలడు. అంత పరిశుద్ధురాలైనటువంటి ఆమెకు ఈ కుమారుడు లేడనేటువంటి కొరత అనేది లేకుండా ప్రత్యేకంగా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు తన తల్లికి తన శిష్యుడైన ఆ తల్లిని బాగా చూసుకునేటువంటి గుణలక్షణాలు కలిగినటువంటి ఆ యోహానుకు అప్పగించారు. ఇదిగో నీ తల్లి అని ఆ యోహానుతో చెప్పాడు. ఇదిగో నీ కుమారుడు, నేను నీ కుమారుడుగా పుట్టాను, నా తండ్రి యొక్క బాధ్యత నెరవేర్చడానికి నీ కుమారునిగా పుట్టాను, నేను మరలా నా తండ్రికి నేను కుమారునిగా వెళ్తున్నా, నీవు కుమారుడు లేని దానుగా ఉండకూడదని యేసు ప్రభు యొక్క శిష్యుని ఆమెకు అప్పగించిన తర్వాత మనం గమనిస్తే 27వ వచనంలో, తర్వాత శిష్యుని చూచి ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను అని వదిలివేయాల. ఒక మంచి ఆప్యాయత అనురాగము కలిగిన వ్యక్తి కనుక ఇంటికి తీసుకెళ్ళాడు. తర్వాత చూసుకుందాం, నాకు చాలా పనులు ఉన్నాయి అనేటువంటి ఉదారమైన మాటలు మాట్లాడాల. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ 7 మాటల్లో ప్రాముఖ్యమైన ఈ 3వ మాట, ఈ ప్రపంచానికి మరి ఆ తల్లి అనేటువంటి ఆ మాతృత్వాన్ని తెలియజేసిన వ్యక్తి ఆయన. అంత మాత్రమే కాదు, ఏ ఒక్క కుమారుని కానీ కుమార్తెను కానీ కనకుండా ఉన్నటువంటి ప్రపంచానికే తల్లి అయిన మదర్ తెరీసా కూడా ఆమె తల్లి అని పిలువబడింది. కనుక ఇక్కడ యేసు ప్రభు జన్మకు ముందుగానే మరియా కన్యకగా ఉంది. ఆమె గర్భం ధరించడం పరిశుద్ధాత్మ ద్వారా అని తెలుసుకొని, ఏదైనా రక్తమాంసములో ప్రభు పాలిభాగస్తుడైనాడు కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె రక్తాన్ని కూడా పంచింది కనుక ఆమెలో వేదన ఆవేదన ప్రభు గుర్తించాడు. అంతకుముందు కాన వివాహంలో కూడా ఒక సందర్భంలో యేసు ప్రభు దగ్గరకు ఆ విందు ప్రధాని ఆ ద్రాక్షరసం అయిపోవడం చూచి మరియా వెళ్ళి ఆయనతో చెప్తుంది, మరియమ్మ అయ్యా మరి ద్రాక్షరసం అయిపోయిందంటే అక్కడన్న, అమ్మ నాతో నీకేమీ పని అని ఈ అమ్మ అంటే ఈ పై పెదము కింది పెదము రెండూ తగులుతాయి. నాన్న అంటే 4 తగులుద్దు కానీ పెదాలు తగలవు. ఇంతటి మాతృత్వపు విలువలు అందించిన ఆ యేసు ప్రభు పలికిన 7 మాటల్లో ఈ 3వ మాట చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది కనుక మనమందరం కూడా మనము
ఇతరులను అమ్మ అని పిలవడం ద్వారా కూడా వాళ్ళలో మరి ఎంతో ఒక ప్రేమను మనము పుట్టించిన వాళ్ళం అవుతాం. అమ్మ అనే పిలుపులో అంతటి శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మన యేసు ప్రభు ఎలాగైతే అప్పగించారో, కొంతమంది అనాథాశ్రమాలకు వీధిన పడేసి వెళ్ళిపోయే కుమారులను ఎంతోమందిని చూస్తున్నాం. మేము డబ్బులు ఇస్తాం, అమ్మని చూడలేమనే వాళ్ళు ఉన్నారు. కానీ యేసయ్య అనేకమైనటువంటి తల్లులకు ఆయన అప్పగించిన గొప్ప బాధ్యత ఏంటంటే మాతృత్వపు విలువను ఆయన అప్పగించాడు, కుమారత్వాన్ని అప్పగించాడు. అటువంటి స్థితిని మనం కూడా దారిన పోయే వాళ్ళు ఎవరైనా గతంలో అమ్మ కాస్త అన్నం పెట్టమని అడిగేవాళ్ళు ఉన్నారు, ఇప్పుడు డబ్బులు అడుక్కుంటున్నారు. అన్నం యొక్క ప్రాముఖ్యత తల్లికి తెలుసు. కనుక మనం కూడా మరి ఇతరులను ప్రేమించేదానికి ప్రభు సిలువలో ప్రపంచానికి ఒక విలువనిచ్చేటువంటి మాట ఇక్కడ మాట్లాడాడు దేవుడు. ఇటు వాక్యాన్ని మన పక్షంగా అనేక మంది సిలువ ధ్యాన దినాల్లో ఉన్నాం కనుక ఇది విన్న వాళ్ళందరూ కూడాను తమ మాతృమూర్తిని మరి అనాథగా విడవకూడదని చెప్పి నేను మనవి చేస్తూ ఈ అవకాశం కల్పించినటువంటి దైవ సేవకుల ఆశీర్వాదం అయ్య గారికి, సువార్త ఛానల్ వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ, నేను ఇమానియల్ బాప్టిస్ట్ చర్చి పాస్టర్గా 34 సంవత్సరాలు సంఘ కాపరిగా చేస్తున్నాను. దేవుడు మనందరినీ ఈ శిలువ ధ్యాన సమయంలో దీవించును కాక. ఆమేన్. దయగల తండ్రి, నమ్మకమైన మా యేసు ప్రభువా, శిలువ ధ్యాన సారాంశంలో 3వ మాట మరి మాతృత్వ విలువలు తెలిసేటువంటి మాట. కుమారునికి తల్లిని అప్పగించే బాధ్యత. తల్లిని అనాథగా విడవకుండా కుమారుని అప్పగించి, ఇదిగో నిన్ను చూసుకునే కుమారుడు ఎక్కడ ఉన్నాడు, మిగతా వాళ్ళు ఎవరికి నాయన క్లైపా భార్య కానీ మరియ సహోదరుడు కానీ అమ్మను అప్పగిస్తే అమ్మమ్మ ఆయన ఉద్యమం కానీ తండ్రి, అమ్మను నాయన ఒక మంచి కుమారునికి అప్పగించిన విధానాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభువును రక్షకుడైన యేసయ్య అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. సిలువలో పలికిన పలు మాటలు, కలువరిలో కార్చిన కన్నీటి దారలు, ప్రతి పాపికి అవి పన్నీటి ధారలు, రక్తధారలు, 7 మాటలు. ప్రభునందు ప్రియులరా, మనం ధ్యానం చేసుకునేటటువంటి ఈ 4వ మాట యేసుక్రీస్తు పొందినటువంటి సిలువ శ్రమలోని ఈ మాటను మనం ధ్యానం చేసుకోవటానికి ఇశ్రాయేల్పేట తెలుగు బ్యాప్టిస్ట్ సంఘ కాపరిగా జిపి ఆనంద్ గారు మీతో పంచుకోవటానికి ఆయన శ్రమలలో ఈ 4వ మాటలోని భావాన్ని మనం తెలుసుకుందాం. మత్తయి సువార్తికుడు, మార్కు సువార్తికుడు, యోహాను, లూకా 4 సువార్తికులు ఈ మాటను వారు రాయడాన్ని మనం చూస్తాం. అందులో విశేషంగా యేసుక్రీస్తు ప్రభులు వారు పలికినటువంటి సిలువలోని 7 మాటలు, మొదటి 3 మాటలు ఇతరుల కొరకు ఆయన మాట్లాడినటువంటి మాటలు. మొదటిగా శత్రువు కొరకు ప్రార్థన, 2వ మాట పశ్చాత్తాపపడిన దొంగ కొరకు వాగ్దానము, 3వది విశ్వసించిన తల్లికి ఆదరణ కలిగేటటువంటి మాట, 4వ మాట ఇంచుమించు మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటను చీకటి కమ్మెను. ఇది 2 కాలాలని సూచిస్తూ ఉంది, పగటి కాలము, రాత్రి కాలము. 3 గంటలకు చీకటి కమ్మెను. యేసుక్రీస్తు ప్రభులు వారు మధ్యాహ్నమందు చీకటిలో పలికినటువంటి 4 మాటలు, మొదటి 3 మాటల కన్నా చీకటిలో పలికినటువంటి ఈ 4 మాటలలో ఒక విశేషమైనటువంటి ఆత్మీయ భావాన్ని మనం చూడగలుగుతాం. ఈ 4వ మాట యేసుక్రీస్తు ప్రభులు వారి యొక్క మనోవేదనను 4వ మాట తెలియజేస్తూ ఉంది. 5వ మాట ఆయన శారీరక వేదనను తెలియజేస్తూ ఉంది. 6వ మాట ముగిషనను తృప్తిని అది తెలియజేస్తూ ఉండగా 7వ మాట తన ప్రాణాత్మలను అప్పగించినను తృప్తిని
ఇది తెలియజేస్తుంది. అయితే చీకటి కాలములో పలికినటువంటి ఈ 4 మాటలలో ఈ నాలుగవ మాట మొదటిగా ఆయన మాట్లాడినటువంటి ఈ మాటలోని భావాన్ని మనం గమనించినట్లుగానైతే, దేవుని బిడ్డలారా, ఇది దావీదు పలికినటువంటి 22వ కీర్తనలోని ఒక విశేషమైనటువంటి దేవుని బిడ్డ ముందుగా దేవుడు ప్రవచించినటువంటి ఒక ప్రవచనాన్ని మనం చూడగలుగుతాం. 22వ కీర్తనలో మనం ఈ మాటని చూడగలం. కీర్తన గ్రంథంలో 25వ అధ్యాయంలో 14వ వచనంలో, యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి అది తెలిసి ఉన్నది. కాబట్టి దేవుని బిడ్డల యొక్క విశేషమైనటువంటి మర్మాన్ని ఇది తెలియజేస్తూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ మాట చీకటి కాలములో పలికినది. రెండవదిగా ఆయన ఒంటరితనంలో పలికినటువంటిది. మూడవదిగా మనం గమనించినట్లుగానైతే ఆయన విశేషమైనటువంటి మర్మాన్ని ఇది తెలియజేస్తూ ఉంది. దావీదు 22వ కీర్తనలో 1 నుండి 33, 31 వాక్యాలలో ఆయన విశేషమైనటువంటి మర్మాన్ని ఆయన తెలియజేస్తాడు. యెషయా భక్తుడు కూడా యెషయా గ్రంథంలో 13వ అధ్యాయము 10, 13 వాక్యాలలో కూడా ఈ మాటలు మనం చూస్తాం. చీకటి కాలాన్ని గూర్చినటువంటి మర్మాన్ని యెషయా భక్తుడు కూడా తెలియజేస్తాడు. అలాగనే ఇర్మియా భక్తుడు కూడా ఇర్మియా గ్రంథంలో 15వ అధ్యాయం 9వ వాక్యంలో కూడా చీకటిని గూర్చినటువంటి మర్మాన్ని ఆయన రాస్తాడు. ఆమోసు గ్రంథంలో 8వ అధ్యాయంలో 9 వాక్యాలలో మనం చూసేటప్పుడు దేవుని బిడలారా 8, 9 వాక్యాలలో ఆ మధ్యాహ్న కాలమందు కనబడేటటువంటి ఆ చీకటిని గూర్చి ఆమోసు ప్రవక్త కూడా ప్రవశిస్తూ ఉన్నాడు. దిస్ ఈస్ ఏ వర్డ్ ఆఫ్ లోన్లీనెస్. దిస్ ఈస్ ఏ వర్డ్ ఆఫ్ లోన్లీనెస్. ఆయన ఒంటరితనాన్ని తెలియజేస్తా ఉంది. అందుకే దావీదు పలికినట్లు, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అనే ఒక గొప్ప ప్రశ్నార్థంగా ఈ మాట తెలియజేస్తూ ఉంది. సృష్టిని సృష్టించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తుకు తానెందుకు విడువబడుతున్నాడో తెలియదా? ఇది గొప్ప ప్రశ్నను చూపెడుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన సృష్టికర్త. తానెందుకు విడువబడతాడో తన బిడలైనటువంటి దేవుని బిడలైనటువంటి వారందరికీ ముందుగానే ఆయన ముంతెలివిని ప్రకటించినటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభువుకి ఇది తెలియదా? తెలుసు. ఎందుకు విడువబడ్డాడో కూడా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. చాలా కాలంగా దేవుని బిడ్డలు చెప్పుకునేటటువంటి మాటల్లో సిలువ దగ్గర శిష్యులలో 12 మంది శిష్యులలో ఒకడైనటువంటి యోహాను మాత్రమే ఉన్నాడని చాలా కాలంగా మన వారు చెబుతూ ఉండేవారు. కానీ దేవుని బిడ్డలారా, ఈ 4వ మాట ద్వారా మనం ఒక విషయాన్ని గమనించినట్లుగానైతే మత్తయి, మార్కు కూడా చాలా దగ్గరలో ఉండి ఆ మాటను గ్రహించినట్లు ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఈ 4వ మాట లూకా ఈ మాటలోని సారాంశాన్ని విడిచిపెడతాడు. కానీ మాటలో ఉన్న శబ్దాన్ని గ్రహించినటువంటి ఈ ఇరువురు మాత్రం తెలియజేస్తారు, మత్తయి, మార్కు. దేవుని బిడలారా, మత్తయి హెబ్రీ భాషలోని భావాన్ని ఆయన రాస్తాడు. ఏలీ ఏలీ లామా సబక్తని అనే మాటను హెబ్రీ భాషలో పలికినటువంటి విషయాన్ని మత్తయి రాస్తాడు. మార్క్ అయితే ఏలోయి ఏలోహి లామా అనే అరామిక్ భాషలోని వివరాన్ని ఆయన రాస్తా ఉన్నాడు. అంటే సిలువ దగ్గర యోహాను మాత్రమే కాదు, మత్తయి, మార్కు కూడా ఉన్నారనే మనం గ్రహించవలసినటువంటి అవసరత ఈ మాట తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇంతకు యేసుక్రీస్తు ప్రభులు వారు పలికినటువంటి ఈ మాట, నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి, నన్నెందుకు చెయ్యి విడిచితివి. దేవుని బిడలారా, యేసుక్రీస్తు ప్రభులు వారికి తెలియదా తానెందుకు చెయ్యి విడువబడతాడు అనే విషయాన్ని? దేవుని బిడలారా, ఈ సర్వలోకములోని పాపములు అన్నీ ఆయన మీద మోపబడ్డాయి గనుక పాపము యొక్క గాఢ అంధకారము ఆయనను కమ్ముకొనగా ఆయన విడువబడ్డాడు. అందుకే యెషయా భక్తుడు యెషయా గ్రంథంలో 54వ అధ్యాయంలో 7, 8 వాక్యాలలో మనం ఇలాగూ చూస్తాం. నిమిషం మాత్రము నేను నిన్ను విసర్జించి తిని గొప్ప వాత్సల్యముతో నిన్ను సమకూర్చుచున్నాను, మహాక్రేదముతో కలిగిన
నిమిషం మాత్రము నీకు విముఖుడనైతిని, నిత్యమైన కృపతో నీకు వాత్సల్యతను చూపుదును అనే మాటను ఇక్కడ మనం యెషయా ద్వారా పలకబడ్డాన్ని చూస్తాం. కీర్తన గ్రంథంలో 30వ అధ్యాయంలో 5వ వాక్యంలో ఆయన కోపం నిమిషం మాత్రం ఉండును, ఆయన దయ ఆయుష్కాలం అంతయు నిలుచునని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి దేవుని బిడలారా, ఈ సర్వలోకములోని పాపములన్నీ ఆయన మీద మోపబడ్డాయి కనుక నిమిషం మాత్రం ఆయన సిలువలో ఆయన విడువబడ్డాడు. నీ కొరకు, నా కొరకు, ఈ సర్వలోకములోని మనుషులందరి కొరకు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో విడువబడ్డాడు. కుమారుని మీద మోపబడినటువంటి ఆ గాఢాంధకారాన్ని చూడలేనటువంటి తండ్రి తన కళ్ళు కప్పుకొనెను అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ గ్రహించవలసినటువంటి అవసరత ఉంది. అందరూ విడిచిపెట్టారు. మనుషులు మాత్రమే కాదు, శిష్యులు మాత్రమే కాదు, ఆనాటి సంఘము కూడా విడిచింది. ఆయనను సర్వలోకం విడిచింది. అందుకే ఒంటరిగా ఆయన కేక వేషను. ఇది ఒక గొప్ప శబ్దం అనుచు, ఇది ఒక గొప్ప మర్మం అనుచు, ఇది ఒక గొప్ప కేక అని కూడా ఈ 4వ మాట మనకు వివరిస్తూ ఉంది. కనుకనే సిలువలో ఈ 4వ మాటలో యేసుక్రీస్తు విడవబడింది, సర్వలోకము యొక్క పాపం ఆయన మీద మోపబడింది, గాఢాంధకారం ఆయన మీద కమ్ముకొంది. కనుకనే మన కొరకు ఆయన విడువబడ్డాడు. తండ్రికి కుమారునికి మధ్య గొప్ప ఎడబాటుని చూపెడుతూ ఉంది. గొప్ప వాత్సల్యత సిలువ 4వ మాట ద్వారా మనకు తెలియజేయబడుతుంది. దేవుడు ఈ మాటలను దీవించుగాక. ఆమేన్, ఆమేన్. ప్రేమ నమ్మకం కలిగిన మా గొప్ప తండ్రి, నీకు వందనాలు ప్రభువా. ఆనాడు మధ్యాహ్న కాలమందు సిలువ మీద ఒంటరిగా ఈ 4వ మాట ద్వారా నీవు నా దేవా, నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివని, మొదటి మాటలో తండ్రి అనుచు, 4వ మాటలో దేవా అనుచు నీవు పలికినటువంటి ఈ మాట ద్వారా గొప్ప వాత్సల్యతను చూపెడుతున్నటువంటి ఈ మాట ఈనాటి సంఘానికి ఆదరణ కలిగేటటువంటి మాటగా ఉండునట్లు నీ కృప దయచేయమని, వినుచున్న బిడ్డలకు గొప్ప శక్తిని, వాత్సల్యతను నువ్వు చూపించులాగున నీ కృపతో నింపమని ఆశీర్వదించమని యేసు నామములో అడుగుతూ ఉన్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. సిలువలో పలికిన పలు మాటలు, కలువరిలో కాచిన కన్నీటి దారలు, ప్రతి పాపికి అవి పన్నీటి ధారలు, రక్తధారలు, 7 మాటలు. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ యొక్క శుభ శుక్రవారం నాడు ప్రభు అయిన యేసు క్రీస్తు వారు సిలువపై పలికినటువంటి 7 మాటలలో 5వ మాటను మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము మనము చదువుకుందాం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పికొనుచున్నానెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వెనుకలో దీవించును గాక. ప్రార్థించుకుందాం. మహోన్నతుడు వగు మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా దేవా, ఇదిగో నాయన మరి సిలువ ధ్యానములో 5వ మాటను ఆయన మీ దాసుడైనటువంటి నన్ను మీ సిలువ చాటును మరుగుపరిచి మీరే నీ బిడ్డలందరికీ బయలుపరచమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈ సమయంలో చదవబడిన మాటను మనము గమనించినట్లయితే నేను దప్పికొనుచున్నాను అనున్నటువంటి ఈ యొక్క మాటను మనము గమనించినట్లయితే ఇది ప్రవచనము నెరవేరునట్లుగా ఆయన దప్పికొనుచున్నాను అన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఎందుకని అంటే పాత నిబంధన గ్రంథములో ఉన్నటువంటి ప్రవచనములు అన్నీ కూడా, ఆయనను గురించి చెప్పబడిన ప్రవచనములన్నీ కూడా నెరవేర్చబడుటకే ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఈ లోకములోనికి వచ్చి ఉన్నారు. మరి వాటిని నెరవేర్చుటకు వచ్చి ఉన్నారు కనుక ఆయనను గురించి చెప్పబడిన ప్రవచనము మనము గమనించినట్లయితే దావీదు రాసినటువంటి కీర్తనలు 22వ సంకీర్తన 15వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకువలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది అని. మరి ప్రవచనము నెరవేరునట్లుగా ఆయన దాహము కొనుచున్నానని, ఆయన దప్పి కొనుచున్నాననేటువంటి మాటను చెప్పడం జరిగి ఉన్నది. ప్రియులారా, మనము జీవింపచేయనటువంటి లేఖనము ఈ యొక్క
లేఖన భాగములు కనుక ఈ యొక్క లేఖనములను మనము ఎంతో శ్రద్ధగా ప్రతి దినము కూడా ధ్యానం చేస్తూ మన జీవితములకు జీవపు ఊటగా మారులాగున ఎన్నో జీవిత సత్యములు నేర్పించినటువంటి ఈ యొక్క లేఖనములు మన జీవితంలో నెరవేరవలసి ఉన్నది అని కేవలము ప్రభువు యొక్క జీవితంలోనే కాదు, మనందరి జీవితంలో కూడా నెరవేరవలసి ఉన్నదన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకునవలసినటువంటి అవసరత ఉండి ఉన్నది. మరి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్పినటువంటి ఈ యొక్క 5వ మాటను మనము పరిశీలన చేసినట్లయితే, మొట్టమొదటిదిగా ఆయన లేఖనములు నెరవేర్చబడినట్లు ఆయన దప్పిగొనుచున్నాను అని ఉన్నారు. మరి అదే విధముగా రెండవదిగా మనం గమనించినట్లయితే, జీవ జలములతో మనలను తృప్తిపరచుటకు గాను ఆయన దప్పిగొని ఉన్నాడు. జీవ జలములతో మనలను తృప్తిపరచుటకు గాను ఆయన దప్పిగొని ఉన్నాడు. ప్రిలారా, ఈ భూమి మీద స్వల్ప జీవితాన్ని కలిగినటువంటి మానవుడు తన జీవితమును ఎలాగూ కొనసాగిస్తున్నాడు అంటే, విస్తారమైనటువంటి దాహార్తి చేత నశించిపోవచ్చు ఉన్నారు. తాను కలిగినటువంటి దాహము ఎంతటి అపారమైనది అంటే, ధనదాహము, అలాగునే అధికార దాహము, కామదాహము, ఇటువంటి అనేకమైనటువంటి విస్తారమైనటువంటి దాహములను కలిగినటువంటి వాడై ఈ యొక్క మానవుడు తన జీవితమును కొనసాగిస్తూ ఉన్నాడు. మరి ఈ విధంగా ఎన్నో రకములైనటువంటి దాహములు కలిగి ఉన్నప్పటికీ వాటిని నెరవేర్చుకోవాలని, ఆ దాహము తీర్చుకోవాలని ఎంతగానో ప్రయాసపడుచు ఉన్నప్పటికీ ఆ మానవుని జీవితము మాత్రము ఎంత మాత్రము తృప్తి పొందడం లేదు. దీనికి కారణము ఏమిటి అనగా, చూడండి, హగ్గయి గ్రంథం, ప్రవక్త అయినటువంటి హగ్గయి ద్వారా తెలియచేయబరచబడినటువంటి మాటలను మనం గమనించినట్లయితే, మొదటి అధ్యాయం 6వ వచనములో పానము చేయుచున్నను దాహము తీరకున్నది అంటూ ఉన్నాడు. మరి ఎన్ని విధములుగా వీరు ప్రయాసపడుచు ఉన్నప్పటికీ కూడా వారు కలిగినటువంటి ఆ దాహం అనేది తీరక అసంతృప్తితోనే వారు జీవిస్తూ ఉన్నారు. మరి ఇటువంటి అసంతృప్తితో జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్క మనుష్యుని జీవితమునకు జీవ జలములనిచ్చి వారి యొక్క దప్పిక తీర్చాలనే సత్సంకల్పము కలిగి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు మనందరి యొక్క దోషములను ఆయన భరించుచు దప్పిగొనుచున్నాను అని పలకడం జరుగుచున్నది. ప్రిలారా, కాబట్టి మనము గమనించినట్లయితే ఆయన తీర్చినటువంటి దాహము ఏ విధముగా ఆయన తన దాహం, మన యొక్క దాహమును తీర్చుచూ ఉన్నాడు అంటే, ఆయన తను దప్పికొనుచున్నాను అంటూ మన దాహమును తీర్చి ఉన్నాడు. ఏ విధముగా తీర్చి ఉన్నాడో మనము చూస్తే, మొట్టమొదటిదిగా ధన దాహమును గురించి మనము చూద్దాం. ఈ ధన దాహము ఎటువంటిది అంటే, మనుషునికి సంతృప్తి అనేటటువంటిది లేనటువంటి దాహమై ఉన్నది. ఈ ధన దాహమును బట్టి మరి పొట్టివాడైనటువంటి జక్కయ్య జీవితాన్ని మనము గమనించినప్పుడు, మరి ప్రభువు ఆ యొక్క పొట్టివాడైనటువంటి జక్కయ్యను కలుసుకొనినప్పుడు, ఎప్పుడైతే ఆ జక్కయ్యను ప్రభువారు కలుసుకున్నారో వెంటనే ధనదాహము కలిగినటువంటి జక్కయ్య జీవితము సంపూర్ణముగా మారిపోయింది. చూడండి, పరిశుద్ధ గ్రంథము నుండి లూకాసు సువార్త 19వ అధ్యాయము 6వ వచనము చదువుకుందాం. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకొనెను. ఎప్పుడైతే ప్రభువారు అతని యొద్దకు వచ్చి ఉన్నారో వెంటనే ఆయన తన జీవ జలములతో జక్కయ్యకు కలిగినటువంటి దాహమును తీర్చి ఉండగా సంతృప్తి చెందిన వాడై మహదానందముతో అతడు ఆ యొక్క ధన దాహమును విడిచిపెట్టి ఉన్నాడు. ఎందుకంటే అతడు కలిగిన ధనదాహమును మించినటువంటి సంతోషము ప్రభువును చేర్చుకొనుటలో అతడు కలిగి ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధముగా కలిగినటువంటి ధనదాహము నుండి విడుదల కలుగు చేయుటకు గాను ప్రభువైన యేసు క్రీస్తు వారు తాను దప్పికొని ఉన్నాడు. అలాగే రెండవదిగా మనము గమనించినట్లయితే అధికార దాహము. ఈ యొక్క అధికార దాహమును జయించుటకు గాను మరి మనలను ఏ విధముగా సిద్ధపరచుచు ఉన్నారు అంటే, జబదయి కుమారులను మనము గమనించినప్పుడు ఆ జబదయి కుమారులు ప్రభువుతో మాట్లాడినటువంటి మాటలను మనము గమనిస్తే మార్కు సువార్తలో ఏమని వారు చెప్తూ ఉన్నారో చూద్దాం. 10వ అధ్యాయము 37వ వచనం చదువుకుందాం. వారు నీ మహిమయందు నీ కుడి వైపున ఒకడును నీ ఎడమ వైపున ఒకడును కూర్చున్నట్లు మాకు దయచేయమని చెప్పిరి. చూడండి ప్రియులారా, జబదయి కుమారులు అడిగినటువంటి మాటలను
మనము గమనించినట్లయితే ఆ మాటలు ఎంత శ్రేష్టముగా ఇక్కడ బయలుపరచబడుచున్నది అంటే వారు కలిగినటువంటి అధికార దాహమును బయలుపరచుచున్నవి. ఎప్పుడైతే వారంతటి అధికార దాహముతో ఒకరు కుడి తట్టును ఒకరును ఎడమ తట్టును ఒకరును కూర్చుండులాగున మాకు దయచేయమని అడిగినప్పుడు ప్రభువు వారు వెంటనే వారిని గద్దిస్తూ వారితో పలికినటువంటి మాటను మనము చూస్తే మార్కు సువార్త 10వ అధ్యాయము 43వ వచనంలో చూద్దాం. మీలో అలాగుండకూడదు, మీలో ఎవడైనను గొప్పవాడై ఉండగోరిన ఎడల వాడు మీకు పరిచారకుడై ఉండవలను అంటూ ఉన్నాడు. చూడండి, ఎంత శ్రేష్టమైన మాటలను ఆయన చెప్పి ఆ యొక్క తగ్గింపుతో కూడినటువంటి ప్రేమ పరిచర్యను వారికి అప్పగించి ఉన్నారు. వారు వెంటనే వారిలో ఉన్నటువంటి అధికార దాహమును విడిచిపెట్టి తగ్గింపు కలిగినటువంటి వారి ప్రేమపూర్వకమైన పరిచర్యను జరిగించి ఆ యొక్క మొట్టమొదటి హతసాక్షిగా నిలిచినటువంటి వ్యక్తులు ఎవరు ఉన్నారు అంటే మొదటి వ్యక్తి అపోస్తుడైనటువంటి యాకోబు, అలాగని చివరి వ్యక్తి అపోస్తుడైనటువంటి యోహాను. వీరిరువురు కూడా హతసాక్షులుగా గొప్ప ఘనతను సంపాదించుకున్నారు. ప్రియులారా, ఈ విధముగా వారిలో ఉన్నటువంటి అధికార దాహమును తీసివేయుటకు గాను ప్రభువు వారిని జీవజలములతో తృప్తిపరిచారు. ఆ జీవజలములతో తృప్తిపరచబడినటువంటి ఆ యొక్క వ్యక్తులు ప్రభువు పరిచర్యలో గొప్ప ఖ్యాతిని సంపాదించుకొనగలిగారు. మూడవదిగా మనం గమనించినట్లయితే వ్యభిచార దాహము. ఈ వ్యభిచార దాహమును గురించి మనము గమనించినట్లయితే వ్యభిచార దాహముతో నిండినటువంటి స్త్రీని ప్రభువు వారు మార్చినటువంటి సందర్భాలను మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. మరి ప్రభువు వారు ఏ విధముగా మార్చి ఉన్నారు, ఏ విధముగా వారి యొక్క జీవితంలో ఉన్నటువంటి ఆ యొక్క చెడును తీసివేసి ఉన్నాడు అంటే మనము గమనించినప్పుడు సమరయ స్త్రీ జీవితము ఎంతో శ్రేష్టమైనటువంటిదిగా మనం గమనించాలి. యోహాను సువార్త 4వ అధ్యాయములో ఈ సమరయ స్త్రీ యొక్క జీవితమును మనము చూస్తూ ఉన్నాం. 6వ వచనమును మనము గమనించినట్లయితే ఆ యొక్క 6వ వచనములో ఆ సమరయ స్త్రీ చెప్తున్న మాటలు, అక్కడ యాకోబు బావి ఉండెను కనుక యేసు ప్రయాణము వలన ఆలస్య ఉన్న రీతినే ఆ బావి వద్ద కూర్చుండును. అప్పటికి ఇంచుమించు 12 గంటలాయను. 7వ వచనం కూడా చదువుకుందాం. సమరయ స్త్రీ ఒకటి నీళ్లు చేదుకొనుటకు అక్కడికి రాగా యేసు నాకు దాహమునకిమ్మని అడిగను. చూడండి ప్రియులారా, మరి ఈ యొక్క కామ దాహముతో ఉన్నటువంటి వ్యక్తిగా చెప్పబడినటువంటి స్త్రీ ఈ యొక్క సమరయ స్త్రీ. మరి ఈమె కలిగి ఉన్నటువంటి పెనిమిటులు ఎవరునూ కూడా తన యొక్క పెనిమిటి కారు. కాబట్టి ప్రభువారు అంటూ ఉన్నారు, ప్రభువారితో మాట్లాడినప్పుడు ప్రభువారు నాకు దాహమునకిమ్మని అడిగినప్పుడు ఆమె నీళ్లు ఇవ్వడానికి నిరాకరించినటువంటి సమయములో మరి ఆమె జీవితము ఎటువంటిదిగా ఉన్నదో ప్రభువు సంపూర్ణంగా ఎరిగి ఉన్నప్పటికీ ఆమెను ప్రత్యేకించి నాకు దాహమునకిమ్మని అడుగుతూ ఆయన చెప్పిన మాటను మనము గమనించినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయము 14వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. నేనిచ్చు నీళ్లు త్రాగువాడన్నడును దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడి నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. కాబట్టి ప్రియులారా, ఎప్పుడైతే ఈ మాటను ఆమె విని ఉన్నదో, ప్రభువా అటులైన ఆ నీటిని నాకు త్రాగుటకిమ్మని ఆమె అడిగింది. అనగా ఆమె తనలో ఉన్నటువంటి ఆ చెడును విడిచిపెట్టడానికి ఆమె ఇష్టపడింది. ఎందుకంటే ఆమె కలిగినటువంటి కామదాహము కంటే నిత్య జీవమును పొందుకొనుటకు గాను ప్రభువు తెరిచినటువంటి రక్షణ మార్గములో ప్రవేశించుట శ్రేష్టమని ఎంచుకున్నది. కాబట్టి ఆమె పొందిన సంతోషము ఎంతో గొప్పది. ఆ సంతోషం ఎదుట ఈ కామదాహం అనేది నిలవలేకపోయింది. ఈ విధముగా ప్రియులారా, అనేక విధములైనటువంటి దపిక కలిగినటువంటి వారు ధనదాహముతోనూ, అధికార దాహముతోనూ, కామదాహముతోనూ, ఇంకా అనేక విధములైనటువంటి దాహములతోనూ నిండి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ప్రభువు వారు వారి దాహమును తీర్చుటకు గాను జీవజల ప్రదాత అయినటువంటి ప్రభువు వారు తాను దప్పిగొనుచున్నాను అని పలుకుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క సమయములో ఈ యొక్క శుభ శుక్రవారం నాడు ప్రభువు కొరకు ఆయన సిలువలో పలికిన 7 మాటలు నీవు వింటూ ఉన్నటువంటి నీవు జ్ఞాపకము చేసుకో. 5వ మాటను మనం ధ్యానం చేస్తున్నాం. ఈ యొక్క 5వ మాట ఎంత శ్రేష్టమైనది అంటే యోహాను సువార్తలో తప్ప మరి ఏ సువార్తలో కూడా ఈ మాట వ్రాయబడి ఉండలేదు.
కారణం ఏమిటి అంటే యోహాను సిలువకు దగ్గరగా ఉన్నాడు కాబట్టి ఆ సిలువలో పలికినటువంటి ఆ మాటను, ఈ యొక్క 5వ మాటను విని ఈ సువార్తలో పొందుపరచగలిగాడు. కనుకనే ప్రియులారా, మరి నీవు కూడా ప్రభువునకు సమీపముగా ఉండి ప్రభువు సన్నిధిలో ఆయన స్వరమును శ్రద్ధగా విని గ్రహించి అనేక ఆత్మల రక్షణ భారము కలిగి ప్రభువు కొరకు ఆత్మలను రక్షించినప్పుడు ఆ యొక్క ఆత్మల రక్షణ నిమిత్తమై కలిగినటువంటి ఆయన దాహము తృప్తిపరచగలిగినటువంటి బిడ్డగా నీవు ఉంటావని సమయంలో తెలియచేస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాం. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగం మన వినికిడిలో దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మహోన్నతుడు ఒక మా ప్రియ తండ్రి, కృపగలిగిన మా దేవా, ఇదిగో నాయన శ్రేష్టమైన సమయమును మాకు ఇచ్చిన విధమును బట్టి మీ కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాము తండ్రి. ఆయన మరి ఈ యొక్క సమయంలో ఈ యొక్క సిలువలో పలికినటువంటి 7 మాటలలో 5వ మాటను మేము ధ్యానించుకునేలాగా మీరు ఇచ్చిన సమయమును బట్టి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తున్నాం తండ్రి. మరి ఈ యొక్క 5వ మాట అనేక మంది జీవితములకు జీవపు ఊటగాను, అలాగని ఈ యొక్క సిలువ సుగంధము 7 మాటలు బిడ్డల జీవితంలో పరిమళించు రీతిగాను ప్రతి ఒక్క బిడ్డను, వినుచున్న ప్రతి ఒక్క బిడ్డను, చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డను కూడా మీరు ప్రభావితం చేసి అనేక ఆత్మల రక్షణ భారము కలిగి బిడ్డలు మీ యొక్క పరిచర్యలో బలమైన పనిముట్లుగా వినియోగించబడే రక్షణానందముతో ఈ లోక సంబంధమైన సమస్తమును విడిచి మీ ఆశీర్వాద పాత్రులుగా వర్ధిల్లు శ్రేష్టమగు తాడము దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సిలువలో పలికిన పలుమాటలు, కలువరిలో కాచిన కన్నీటి దారలు, ప్రతి పాపికి అవి పన్నీటి ధారలు, రక్తధారలు, 7 మాటలు. ప్రియ క్రైస్తవ జనాంగమా, మరి దేవుని మాటలు అదే రీతిలో శిలువపై యేసుక్రీస్తు వారు మరిగిన మాటలలో 6వ మాట ధ్యానించుటకు దేవుడు మనకిచ్చిన సమయాన్ని బట్టి మనం దేవునికి ఎంతో కృతజ్ఞమై ఉన్నా కనుక దేవుని యొక్క వాక్యాన్ని మనం వినే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఉన్నతమైన కృపచేతను, నీ ఉన్నతమైన ప్రేమ చేతను ఈ మధ్యాహ్న కాల సమయంలోనైనా నీవు మా కొరకు కల్వరిశిల్లో పడిన శ్రమను జ్ఞాపకం చేసుకుంటూ మా కొరకు నాయన కల్వరిశిల్లో నీ రక్తాన్ని చిందించి మాకు విమోచన కలుగచేసిన కార్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ అయ్యా శిలువలో మాట్లాడిన 7వ మాట మాట్లాడటకును వినుటకు మాకు ఇచ్చిన ధన్యకరమైన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. కనుక తండ్రి, మాట్లాడుచున్న ఈ మాట ద్వారా నీ ఆత్మ ద్వారా మాతో మాట్లాడి ఆ మాటలో ఉన్న సత్యాన్ని, ఆ వాక్య పెరుగులో ఉన్న ఆ మర్మాన్ని మేము గ్రహించినట్టుగా నీ ఆత్మీయమైన కరుణ మాకు కలుగు చేసి మీరే మహిమాగంత ప్రభావం పొందమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. 6వ మాటగా దేవుని యొక్క వాక్యంలో మనం వచ్చిన చదువుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనాన్ని చదువుదాం. దయచేసి అందరం కూడా గమనించాలని కోరుతున్నాం. యేసు ఆ చెరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. దేవుని యొక్క వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు తన కల్వరిశిలువలో పలికిన 6 మాటలు కూడా మనందరం ధ్యానిస్తూ వస్తున్నాం. అనేక సంవత్సరాల నుంచి కూడా ఆ మాటలు మనం వింటూనే ఉన్నాం. వింటున్నప్పటికీ కూడా ఈ సమాప్తమైనది అన్న సత్యాన్ని మనం గ్రహించలేని స్థితిలో ఏమిటి ఆయన సమాప్తం చేసింది, ఏమిటి ఆయన కల్వరిశిలువలో తన ప్రాణమును చెప్తూ అప్పగిస్తూ ఆయన చివరి మాటగా చెప్పిన మాట ఏమిటి అని అంటే సమాప్తమైనది అన్నాడు. సమాప్తమైనదని చెప్తూ కింద ఒక మాట అంటాడు ఆయన, సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించను అన్న మాట చూస్తున్నాం. అంటే ఏం సమాప్తం చేసి తన ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించాడు అని అంటే లేఖన భాగంలో అనేకమైన సత్యాలు మనం చూడగలుగుతున్నాం. ఏమిటి ఆ సత్యాలంటే ప్రవక్త అయిన యెషయా 44వ అధ్యాయంలో మనకు స్పష్టంగా తెలియపోసాం. ఆయన మొట్టమొదటిగా సమాప్తం చేసినది ఏమిటి అని అంటే 44వ అధ్యాయము, యెషయా గ్రంథం 44వ అధ్యాయము 22-23 వచనాల్లో చదివితే మనకు అక్కడ స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. ఏమిటి ఆయన సమాప్తం చేసిందనంటే, మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగినట్లుగా నీ పాపములను తుడిచివేసి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను. నా యొద్దకు మల్లుకొనుము, యెహోవా ఆ కార్యమును సమాప్తి చేసి ఉన్నాడు. ఆకాశములారా ఉత్సాహధ్వని చేయడి, భూమి అగాధ స్థలములారా ఆర్భాటము చేయడి, పర్వతములారా అరణ్యమా అందులోని ప్రతి వృక్షమా సంగీతనాదము చేయడి, యెహోవా
యెహోవా యాకోబును విమోచించును, ఆయన ఇశ్రాయేలులో తను తాను మహిమోన్నతునిగా కనుపరుచుకున్నమాట లేఖన భాగాలు మనకు స్పష్టంగా తెలియపోసారు. ఏమిటి ఆయన సమాప్తం చేసిందనంటే, లోక పాపమును మోసుకొని పో గొర్రెపిల్లకి ఈ లోకానికి వచ్చి ఆయన కలవరిశిలో తన ప్రాణమునిస్తూ ఆ ప్రాణ బలి అర్పణ ద్వారా మన అతిక్రమములను అదే రీతిలో మన పాపములు ఆయన తుడిచివేసినట్టుగా దాని నుంచి మనకు విమోచించినట్టుగా లేఖన భాగం మనం స్పష్టంగా అంటే యేసుక్రీస్తుని కలిగిన మనం, యేసుక్రీస్తుని ఆరాధిస్తున్న మనం, యేసుక్రీస్తు నా కొరకు నీ కొరకు కలవరిశిలో తన ప్రాణాన్ని అర్పించాలన్న సత్యాన్ని ఎరిగి ఆయన వెంబడిస్తున్న మనలో ఇక నుంచి ఏమీ ఉండకూడదనంటే అతిక్రమములు ఉండకూడదని, పాపపూరితమైన జీవిత విధానం ఉండకూడదని ఖచ్చితంగా లేఖన భాగములు మనకు స్పష్టంగా తెలియపోస్తాం. యేసుక్రీస్తుని కలిగిన మనలో ఏముండాలంటే నీతివంతమైన జీవిత విధానం, ఒక యథార్థమైన జీవిత విధానము కలిగి ఈ లోకములో జీవించే వారికి ఉండాలని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. మొట్టమొదటిగా చెప్తున్నాడు ఆయన కార్యము సమాప్తి చేసినాడు. ఏ కార్యమనంటే గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి తన ప్రాణమును మన కొరకు అర్పించి ఆ ప్రాణ విమోచన ద్వారా మన అతిక్రమములను మన పాపమును తుడిచివేసిన ఆ సమాప్తమైన కార్యక్రమాన్ని చేసినట్టుగా లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. అందుకని అంటాడు అక్కడ, అతిక్రమమును మబ్బు తొలగినట్లు నీ పాపమును తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. అంటే ఆయన వైపు తిరగనట్టుగా ఆయన చేసిన గొప్ప కార్యం ఏంటంటే మన అతిక్రమమును తుడిచివేశాడు, మన పాపమును తుడిచివేశాడు. తుడిచివేసి నిన్ను నన్ను క్షమించి విమోచించిన వాడి ఉండి ఎవరి వైపు మల్లుకోమని ఆయన వైపు మల్లుకోమని లేఖన భాగం ద్వారా తెలియ అంటే ఆయన వైపు తిరిగేవారిగా, ఆయనను ఆరాధించేవారిగా, ఆయన్ని సేవించేవారు కూడా అన్న సత్యాన్ని కూడా లేఖన భాగం మనకు స్పష్టంగా ఆయనను ఆరాధిస్తున్న మనలో కానీ లేక ఆయన సేవిస్తున్న మనలో కానీ ఏమి క్రియలు ఉండకూడదనంటే అతిక్రమముతో కూడిన జీవన విధానం, పాపముతో కూడిన జీవిత విధానం ఉండకూడదు. ఉండకుండా ఆయన ఏం చేశాడంటే తన కల్వరి శిలువలో ఆ కార్యాన్ని సమాప్తి చేసిన మాట లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోసాం. అదే రీతిలో రెండో మాట కూడా యెషయా గ్రంథంలో చెప్పిన మాట ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 20వ వచనాన్ని కూడా ఒక్కసారి మనం ఏమి ఆయన సమాప్తం చేసినంటే అక్కడేమో అతిక్రమమును సమాప్తి చేశాడు, అదే రీతిలో ఆయన మన పాపమును సమాప్తి చేసిన దేవుడే ఉన్నాడు. ఇక్కడ ఏమన్నాడనంటే నీ సూర్యుడికను అస్తమింపడు, నీ చంద్రుడు క్షీణింపడు, యెహోవాయే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును, నీ దుఃఖ దినములు సమాప్తమాయనన్నమాట లేఖన భాగం. ఒకటి ఆయన అతిక్రమములు తుడిచివేసిన దేవుడై ఉండి మన పాపములని మనం విమోచించిన దేవుడై ఉండి మనం ఆయన వైపు మల్లుకొన్నట్టుగా ఆయన లోక సంబంధమైన పాప క్రమలు లేక లోక సంబంధమైన ఆ జీవన విధానం అంతా కూడా ఆయన సమాప్తి చేసిన వాడే ఉండి మనకు నిత్యము వెలుగుగా ఉన్నట్టుగా మన దుఃఖములను సమాప్తి చేసిన సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. కనుక ఈ మధ్యాహ్న కాలస్యం ముందు యేసుక్రీస్తు ఏ విధముగా అయితే ఈ 9 గంటల నుంచి 3 గంటల వరకు కలవశిలో మన కొరకు నల్లగొట్టబడి ఉన్నాడో, మన కొరకు ముళ్ళ కిరీటం ఎత్తబడి ఆయన అనేక రకాలైన గాయపరచబడి ఉన్నాడో, ఎందుకొరకు ఆయన చేసి ఉన్నాడనంటే మనల్ని నీతిమంతమైన వెలుగులుగా ఈ లోకమును జీవించినట్టుగా ఆయన వెలుగు మనలో ఉండగనట్టుగా ఆయన చేసిన కార్యమన్న సత్యాన్ని లేఖన భాగం మన స్పష్టంగా తెలియపోసాం. తండ్రి అయిన దేవుడు ఏ పనైతే ఆయనకి ఇచ్చాడో ఆ పనిని నెరవేర్చడానికి ఈ లోకానికి వచ్చాన సత్యాన్ని కూడా మనకు స్పష్టంగా ఎప్పుడైతే ఆయన ఆ సత్యాన్ని నెరవేర్చగలట్టుగా వచ్చాడన్న సత్యాన్ని మనం ఎరిగిన వారమండి. ఆయన వెలుగును లేక ఆయన ప్రేమను సంపాదించుకొని ఇక్కడ ఎలా ఉండాలంటే మన దుఃఖ దినములు సమాప్తమైన రీతిలో మన విశ్వాస జీవితం ఉండాలన్న సత్యాన్ని లేఖన భాగంలో మన స్పష్టంగా ఎప్పుడు మన దుఃఖ దినములు సమాప్తము కాగలవనంటే ఆయన వెలుగు ఉన్న సత్యాన్ని ఎరిగి నిత్యమైన వెలుగుగా ఈ లోకానికి వచ్చాన సత్యాన్ని ఎరిగి ఆయన పరిపూర్ణమైన హృదయంతో పరిపూర్ణమైన మనసుతో లేక పూర్ణ హృదయంతో పూర్ణ మనసుతో ఆయన వెంబడించగలిగిన ఆ యథార్థమైన హృదయంతో ఆయన అనుసరించగలిగితే ఆయన చెప్తున్నమాట నిత్యమైన వెలుగుగా మనకి ఉండి మన దుఃఖ దినమును సమాప్తి చేయటానికి ఆయన కలవరిశిలో తన ప్రాణమును అర్పించిన దేవుడు అన్న సత్యాన్ని లేఖన భాగం మన స్పష్టంగా తెలియపోసాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన చెప్పిన మాట ఏమిటంటే ఇటువంటి పాప జీవిత విధానం ఇటువంటి అతిక్రమ జీవిత విధానం మరలా లోకంలోనికి రాకూడదు కనుక ఇది సమాప్తం చేస్తున్నాను, ఇది భక్తిహీనమైన జీవిత విధానాన్ని నేను సమాప్తం చేస్తున్నాను కనుక మీరు నా వలే ఈ లోకములో జీవించడానికి ప్రయాసపడమని చెప్పిన మాట మనం చూస్తున్నాం. అదే దేవుని యొక్క వాక్యంలో ఉన్నతమైన సత్యాన్ని తెలియపరుస్తున్న మాట మనం గమనించగలుగుతాం. అది యోహాను రాసిన సువార్తలోనే ఒక మాట చదివించి నేను ముగిస్తా. యోహాను సువార్త 19:28 కూడా అక్కడ అంటున్నాడు, అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నాను. చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండను కనుక వారు ఒక స్పంజి చిరకతో నింపి ఇసోపు పొడుకకు తగిలించి ఆయన నోటికి అందించరి. ఆ యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి
ఆత్మను అప్పగించను. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తెలియపోతున్నమాట. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు దప్పికొని ఉన్నాడు అన్నమాట లేఖన భాగాలు స్పష్టంగా. ఎప్పుడు దప్పికొని ఉన్నాడని చెప్తున్నాడు అంటే అప్పటికి అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. దేని కొరకు ఆయన దప్పికొని అంటే నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన దాహము కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆయన దాహము కలిగి ఉన్న వ్యక్తిగా ఉన్న సత్యాన్ని ఎరిగిన వాడే ఉండి ఆయన అంటున్నాడు సమాప్తమైనది. దేవుని యొక్క వాక్యంలో స్పష్టంగా తెలియపోతున్నమాట. మన అతిక్రమములను ఆయన సమాప్తం చేశాడు, మన పాప జీవితాన్ని ఆయన సమాప్తం చేశాడు. అదే రీతిలో ఆయన చెప్తున్నమాట ఏమిటి ఇంకా సమాప్తం చేసిందంటే మన దుఃఖ దినములను ఆయన సమాప్తం చేస్తున్నాడు. ఎప్పుడు ఇవన్నీ మనలో నుంచి దూరము కాగలవనంటే నిజమైన విశ్వాసముతో, నిజమైన భక్తితో, సంతుష్టికరమైన విశ్వాసము దేవుని వెంబడిస్తూ ఆయన తప్ప నాకు ఈ లోకములో ఎవరు లేరు, నేను ఆయన కొరకే బ్రతకాలన్న ఆశ ఎప్పుడైతే సేవకుల్లో అది ప్రస్ఫుటముగా కనపడుతుందో అప్పుడు ఆ ఆశ నెరవేర్చబడేదిగా ఉంటుందన్న సత్యాన్ని లేఖన భాగం మనం స్పష్టంగా తెలియపోస్తాం. కనుక తిమోతికి చెప్పిన ఆ మాట మంచి పోరాటము పోరాడితేనే తుదముట్టించి తిన్న మాట కూడా లేఖన భాగంలో ఆయన సమాప్తం చేస్తున్నాడు. ఏ విధంగా ఆయన సమాప్తం చేయగలిగినాడంటే లోక సంబంధమైన జీవన విధానం నుంచి ఆయన విడుదల పొంది ప్రేమ విషయంలోను, ఓర్పు విషయంలోను, విశ్వాస విషయంలోను, నీతి విషయంలో ఈ లోకంలో జీవించిన వ్యక్తిగా ఉండి ఆయన సేవను జరిగించిన వ్యక్తిగా ఉన్నాడు. అనేకులకు బోధించిన వ్యక్తిగా ఉన్నాడు. అదేవిధంగా యేసుక్రీస్తులకు శిష్యులుగా ఉండాలంటే ఆయన ఏ విధంగా శిష్యుని ఏర్పరచుకున్నాడంటే నా నిమిత్తము నీ తల్లిని నీ తండ్రిని నీ కుటుంబాన్ని వదిలి నన్ను వెంబడిస్తే తప్ప మీరు నా శిష్యులు కానేరరు అని చెప్పిన మాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం. కానీ ఈ లేఖన భాగము మనకు తెలిసినప్పటికీ కూడా అనేక మంది సేవకులు వంశపారంపర్యమైన సేవను కొనసాగిస్తారు. దీని ద్వారా ఏం జరుగుతుందంటే యేసుక్రీస్తు ఏదైతే సమాప్తమైనదని చెప్పినాడో అది ఇంకా నెరవేర్పు జరగలేదన్న సత్యం మనం చూడగలుగుతున్నాం. కనుక యేసుక్రీస్తు చెప్పిన మాట ఒక ఉన్నతమైన సత్యాన్ని తెలియపరిచాడు. పాప జీవిత విధానం దుఃఖ దినములు సమాప్తమైనది అన్నాడు, మన అతిక్రమములు సమాప్తమైనది అన్నాడు. అదేవిధంగా మన పాపములు సమాప్తమైనవి చెప్పినప్పటికీ కూడా మనం అతిక్రమలతో పాపములతో దుఃఖముతో ఈ లోకములు జీవిస్తున్న కారణం ఏంటంటే యేసుక్రీస్తు ఏ బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యత మనం నమ్మకంగా నెరవేర్చలేకపోతున్నాం. అందుకొరకే పౌలు గారు అంటాడు మీరు నా శత్రువుగా జీవిస్తున్నారని నేను ఏడ్చుచూ మీకు చెప్తున్నానన్నమాట లేఖన భాగంలో మనం చూస్తున్నాం. ఆయనకి విరోధులుగా కాకుండా ఆయనకి ఇష్టలుగా జీవించడానికి, లేక ఆయనకు దూరస్తులుగా ఉన్న మనల్ని ఆయనకు సమీపస్తులుగా చేసుకోవడానికి ఆయన కలవరిశిలో మన కొరకు ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టి ఆయన పలికిన ఆ 7 మాటల్లో ఎంతో మర్మము దాగి ఉన్నదన్న సత్యాన్ని మనం గమనించాలి. ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి అని చెప్పిన మాట ప్రకారంగా ఆయన దగ్గరికి వస్తున్నాం. విశ్రాంతిని పొందగలుగుతున్నామా లేదా, ఆయన దగ్గరికి వస్తున్నాం మనం నేర్చుకోగలిగిన వారమై ఆయన శాంతిని పొందగలుగుతున్నామా లేదా అన్న సత్యాన్ని మనం గమనించేవారిగా ఉండాలి. అందుకని చెప్తున్నమాట యోహాను సువార్తలో చెప్పిన మాట ఆయన యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను అప్పగించను. కానీ మన జీవితంలో కూడా మన తండ్రికి మన ఆత్మను అప్పగించవలసిన సమయం ఆసన్నమవుతుంది. కనుక ఆయన సత్క్రియలు కలిగిన వారమై ఆయనకు మన ఆత్మను అప్పగించేవారుగా ఉండగలిగినట్టుగా సత్క్రియలు కలిగిన వారమై అనేక ఆత్మ రక్షించడానికి మన విశ్వాస జీవితాన్ని, మన సేవా జీవితాన్ని కొనసాగించినట్టుగా లోక సంబంధమైన జీవితం నుంచి మనం విడుదల పొందిన వారమై ఉన్నాం. దేవుడు అటువంటి మనసు మనందరికీ ఆయన రాకడ పర్యంతము కలగచేసి దీవించునుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ కృప చేతను నీ ప్రేమ చేతను అయ్యా జీవితంలో ఊహించని రీతిలో మా జీవితాలు జరిగిస్తున్న కార్యాలను బట్టి మీకు వందనాలు. సహోదరుని ప్రేరేపించారు, మాకు గొప్ప అవకాశాన్ని ఇప్పించినారు. అవకాశం ఇచ్చిన మమ్మల్ని సద్వినియోగపరుచుకున్నట్టుగా మీరు ఇచ్చిన కృపను బట్టి నడిపింపును బట్టి మీకు వందనాలు తెలియజేస్తూ అయ్యా వాక్యమును ప్రకటించుకున్నట్టుగా మీరు ఇచ్చిన ధన్యతను బట్టి అయ్యా మీకు స్తోత్రాలు చెల్లిస్తూ అయ్యా వాక్యమును వినేరు జీవితాలు కూడా వారికి కావాల్సిన బహు విధమైన ధన్యకరమైన జీవితాన్ని ప్రతి ఒక్కరికి కలగచేసి మీరే మహిమ గంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. విలువలో పలికిన పలు మాటలు కలువరిలో కార్చిన కన్నీటి దారలు ప్రతి పాపికి అవి పన్నీటి ధారలు రక్తధారలు 7 మాటలు. దేవుని ప్రియమైన వార్లారా, యేసు ప్రభువారి శ్రేష్టమైన నామములో మీకందరికీ శుభములను తెలియజేస్తున్నాను. మహోన్నతమైన దేవుని కృప చేత మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన 7 మాటలను మనం ధ్యానిస్తున్నాం. ప్రభువు నాకు ఇచ్చినటువంటి ధన్యత 7వ మాట ధ్యానించడానికి ప్రభువు నాకు అవకాశం ఇచ్చారు.
ఆ వాక్యం నేను చదువుతున్నాను, దయచేసి గమనించండి. లూకా సువార్త 23వ అధ్యాయము 46వ వచనం. అప్పుడు యేసు గొప్ప శబ్దంతో కేకవేసి, తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకుంటున్నాను అనెను. ఆయన ఇలాగూ చెప్పి ప్రాణము విడిచెను. ప్రభు తన పరిశుద్ధ లేఖను మన వినికిడిలో దీవించునుగాక. చిన్న ప్రార్థన. కృపగల మా తండ్రి, పరిశుద్ధుడైన మా ప్రభువా, మీ సన్నిధి కాంతి మా పైన ఉంచినందుకే వందనాలు, స్తోత్రాలు. మీరు సిలువలో పలికినటువంటి పవిత్రమైన ప్రశస్తమైన 7వ మాటను ప్రభా ధ్యానిస్తూ ఉండగా కృప చూపండి. ప్రభా, మీ ప్రజలతో మీరు మాట్లాడండి. మీకు వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభా నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలు 7 అమూల్యమైనటువంటి ముత్యాల కంటే విలువైనటువంటి మాటలు. 7 ప్రశస్తమైనటువంటి సంఖ్యగా మనకు చూస్తూ ఉంటాం. పరిశుద్ధ గ్రంథంలో 7 అనే స్థానానికి చాలా ప్రాధాన్యత ఉంది. 7వ మాట సంపూర్ణతను తెలియచేస్తుంది. యేసుక్రీస్తు ప్రభువారు 7 మాటల్లో ప్రశస్తమైనటువంటి మాటలు, ప్రతి మాట కూడా దాని ప్రకారముగా ఎంతో శ్రేష్టమైనటువంటి మాటలు. అయితే 7వ మాటలో యేసు ప్రభువారు తెలియజేసిన 3 ప్రాముఖ్యమైనటువంటి విషయాలను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభువారు గొప్ప శబ్దంతో కేకవేసి అనగా ఆయన సంపూర్ణమైనటువంటి శక్తిని వినియోగించి ఆయన కేకవేసినట్లుగా మనము గమనిస్తాం. అంటే దీని యొక్క అర్థం ఏమిటంటే, యేసుక్రీస్తు ప్రభువారిలో ఇంకనూ ఆ కాన్షియస్నెస్ ఉంది అని అనడానికి ఇది రుజువుగా ఉంది. చాలామంది ఆయన మరణ సమయంలో స్పృహ తప్పిపోయాడని, లేకపోతే ఎలాంటి తెలివి లేకుండా ఉన్నాడని, లేకపోతే సరిగా మాట్లాడలేకపోయాడని అని అనుకుంటారేమో. కానీ ఆయన పూర్ణ బలముతో దేవుని సేవించినట్లుగా ఈ మాట రుజువుగా ఉంది. వాక్య ప్రకారంగా కూడా నా పూర్ణాత్మతోనూ, నా పూర్ణ శక్తితోనూ, నా పూర్ణ బలముతోనూ నా దేవుడైన యెహోవాను నేను ఘనపరచెదను అని వాక్యం సెలవిచ్చినట్లుగా యేసు ప్రభువారు ఆయన పరిపూర్ణమైనటువంటి బలము దేవుని పరిచర్యలో వాడినట్లుగా మనము గమనిస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు పలికినటువంటి ఈ మాటలో ఆయన తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. తండ్రి అనే మాట యేసుక్రీస్తు ప్రభువారు మొదటి మాటలో మాట్లాడారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు గనుక వీరిని క్షమించు అని ఆయన మొదటి మాటలో మాట్లాడారు. ఆ తరువాత 4వ మాటలో తండ్రి లేక నా దేవా నన్నెందుకు చేయి విడిచావని ప్రభు ప్రశ్నించడాన్ని మనం చూసాం. అనగా తండ్రికి కుమారునికి ఉన్నటువంటి అనుబంధం, ఆ ట్రినిటీలో ఉన్నటువంటి ఆ గ్యాప్ను మనం ఆ మాటలో మనము చూస్తాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన 4వ మాటలో తండ్రి అని పిలవక నా దేవా అని పిలవడంలో ఆయన తండ్రి నుండి వేరు చేయబడ్డాడు అనడానికి అది రుజువుగా ఉంది. ఎందుకనగా మానవ జన్మ యొక్క సార్థకత ఇదిగో నీవు నేను మనందరం కూడా పొందినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణమైన మానవునిగా ఆయన సంపూర్ణమైన బలియాగంగా తనను తాను అర్పించుకున్నాడు అనడానికి ఈ మాటలు రుజువుగా ఉన్నాయి. మొదటిగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మొదటి మాట ఏ వర్డ్ ఆఫ్ ఇంటిమసీ, మొదటి భాగం. దీనిలో ఈ మాటల్లో తండ్రి అనేటువంటి మాట ద వర్డ్ ఆఫ్ ఇంటిమసీ అనే మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎందుకనగా తెగిపోయినటువంటి ఆ బంధము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిపూర్ణతలో ఆయన తిరిగి పొందినట్లుగా మనము గమనిస్తాం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి తండ్రితో ఏకమైనటువంటి అనుబంధాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచు ఉన్నాను అన్నారు. కాబట్టి ఈ రోజున మనం కూడా దేవునితో ఆ సహవాసాన్ని కలిగిన వారిగాను, దేవునితో మనము తిరిగి కోల్పోయినటువంటి అనుబంధాన్ని పొందవలసిన వారమై అనేక మంది ఉన్నాం. ఈ మాటను వింటున్నటువంటి ప్రియమైన శ్రోతలారా, ప్రియమైన సహోదరి సహోదరులారా, గమనించండి. ఎంతకాలం అవుతుంది దేవుని సన్నిధిలో నీవు తండ్రి అబ్బా అని పిలిచి ప్రార్థించినటువంటి అనుభవము జ్ఞాపకం చేసుకోనమని నీకు ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎందుకనగా తండ్రితో మనకు ఉన్నటువంటి అనుబంధాన్ని బట్టి ఇదిగో ప్రభు మనకు ఈ మాట జ్ఞాపకం చేస్తూ తండ్రి, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. ఇక్కడ రెండవదిగా ఏ వర్డ్ ఆఫ్ ట్రస్ట్, 2వ భాగం. దీనిలో యేసుక్రీస్తు ప్రభువారు పరిపూర్ణమైనటువంటి నమ్మకత్వాన్ని కలిగి ఉండాలని ఈ మాట ద్వారాగా మనము జ్ఞాపకం చేసుకుంటాం. వాస్తవానికి యూదా జనాంగం అనగా ఇశ్రాయేలు ప్రజలు 31వ కీర్తన 5వ వచనంలో
వారు చేసేటువంటి ప్రార్థన వ్రాయబడింది. ఆ ప్రార్థన యొక్క ఉద్దేశం ఏమిటంటే ప్రతి యూదుడు కూడా, ప్రతి ఇశ్రాయేలుడు కూడా వారి పిల్లలకు నేర్పేటువంటి ప్రార్థన ఇదిగో ప్రతిరోజు సాయంకాలం వారు పడకలకు వెళ్లే ముందుగా వారు ప్రార్థన చేస్తారు. ఇదిగో మా ఆత్మను నీకు అప్పగించుకొనిచున్నాం తండ్రి అని వారు ప్రార్థన చేస్తారు. యేసు ప్రభు వారు అదే మాటను తిరిగి జ్ఞాపకం చేశారు. దాని ఉద్దేశం ఏమిటనగా యేసు క్రీస్తు ప్రభు వారు తల్లి దగ్గర నుండి నేర్చుకున్నటువంటి ఆ మాటలు చివరి వరకు కూడా ఆయన విడిచిపెట్టలేదు అనడంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఈ రోజున చాలామంది తల్లిదండ్రులు పిల్లలకు మనం ఏమి నేర్పిస్తున్నాము? యేసు ప్రభు వారు నీ తల్లిని నీ తండ్రిని సన్మానించుము అనేటువంటి ఆ మాట ఎంత ఘనపరిచారో మనం చూస్తాం. అలాగనే ఆయన మనం అనుకుంటాం ఇదిగో అమ్మ ఇదిగో నీ కుమారుడు అనడంలోనే ఆయన బాధ్యత అయిపోయింది అనుకుంటాం. కానీ తల్లి చెప్పినటువంటి ఆ మాటలు ఆయన తిరిగి సిలువలో కూడా ఆయన జ్ఞాపకం చేస్తున్నాడు. అది ప్రార్థనగా ఆయన మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. వాస్తవానికి 31వ కీర్తన 5వ వచనంలో ఈ మాటలు వ్రాయబడ్డాయి. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన పలికినటువంటి మాటలో ఇదిగో నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచు ఉన్నాను, ఇంటూ యువర్ హ్యాండ్స్ ఐ కమిట్ మై స్పిరిట్ అనే మాట ఆయన వాడడాన్ని మనం చూస్తాం. కమిట్ అనేటువంటి ఆ మాట హీబ్రూ బైబిల్లో పకాడ్ అనేటువంటి మాటగా వ్రాయబడింది. పకాడ్ అనేటువంటి మాటకు కమిట్ అని, ఇంట్రెస్ట్ అని అర్థం. అంటే దాని అర్థం ఏమిటంటే ఒక వ్యక్తి చేతికి మనం పరిపూర్ణంగా నమ్మి మనము అప్పగించబడము అని దాని యొక్క అర్థం. అదే మాటను గ్రీక్ బైబిల్లో పారాటిటెమి అనేటువంటి గ్రీకు మాట దానికి వాడబడింది. అనగా టు ఎంట్రస్ట్ అని అర్థం, టు సమ్వన్ ఫర్ సేఫ్ కీపింగ్ అని దాని యొక్క అర్థం. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు ఎంత నమ్మకంతో ఆయన తన ఆత్మను అప్పగించారో మనము గమనిస్తాం. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమ గమనించండి, మనం కూడా దేవుని దగ్గర లెక్క ఒప్పగించవలసిన వారమై ఉన్నాం. అలాగనే మనము దేవునికి అప్పగించుకోవాల్సినటువంటి వారమైన వారిగా మనం ఉన్నామని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. యేసు ప్రభు వారు ఆయన తనను తాను అప్పగించుకోవడానికి ఆయన ఇష్టపడ్డారు. రెండవ అర్థాన్ని ఎ వర్డ్ ఆఫ్ ట్రస్ట్ అనేటువంటి అర్థాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. తండ్రి మీద ఉన్నటువంటి నమ్మకం. ఈ రోజుల్లో మరి అనేక మంది వారి జీవితాన్ని గురించి సరైన అవగాహన లేకుండా వారి ఇష్టానుసారంగా బ్రతకటాన్ని మనం గమనిస్తాం. ఎందుకనగా ఈ లోకంలోనికి మనం ఏది తీసుకుని రాలేదు, మనం ఏది కూడా తీసుకుని వెళ్ళలేము. అయితే తండ్రి చేతికి మనల్ని మనము అప్పగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తాను. అలాగనే యేసుక్రీస్తు ప్రభు వారు తండ్రికి అప్పగించడంలో ఒక ఉద్దేశాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. అప్పటికి ఆయన 12 గంటల నుండి శ్రమలో ఉన్నారు. అలాగనే 6 గంటల నుండి ఆయన సిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఈ ప్రత్యేకమైన సందర్భంలో మనం అనేక చోట్ల సువార్తలో వ్రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు ప్రభువారు మనుష్య కుమారుడు ఇదిగో ప్రధాన యాజకుల చేతికి అప్పగించబడబోతున్నాడు అని ప్రభు పలకడాన్ని మనం చూస్తాం. అంటే మనుషుల చేతికి ఆయన అప్పగించబడ్డాడు. మనుషుల చేతికి అప్పగించబడిన తరువాత ఆయన తిరిగి తండ్రికి తనను తాను అప్పగించుకోవడాన్ని మనం చూస్తాం. అనగా ఆయన మనుష్యుల చేతిలో నుండి విడిపించబడేటువంటి ఆ గడియ సమీపమైంది అనేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా ఏ వర్డ్ ఆఫ్ సరెండర్, తనను తాను ప్రభువుకు అప్పగించుకోవడం. యేసు ప్రభు వారు ఆయన ఆత్మహత్య చేసుకోలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు హత్య చేయబడలేదు. యేసు ప్రభు వారి యొక్క మరణము తనకు తానుగా వాలంటరీ డెత్ అనేటువంటి మాటను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన తనను తాను దేవునికి సరెండర్ చేసుకున్నట్లుగా మనం గమనిస్తాం. ఎందుకనగా ఆయన శరీరధారిగా ఉన్న దినములలో మహారోదనతోనూ కన్నీటితోనూ తనను విడిపింపగలవానికి విజ్ఞాపనలను యాచనలను చేసినట్లుగా వాక్యం తెలియజేస్తుంది. యేసు ప్రభు వారు తనను తాను అప్పగించుకున్నారు. ఇక్కడ స్పిరిట్ అనేటువంటి మాట, న్యూమా అనే మాటను నేను మీకు జ్ఞాపకం చేస్తాను. న్యూమా అనేటువంటి మాట అది స్పిరిట్ అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనగా యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఆత్మను తండ్రికి అప్పగించుకున్నారు. అనగా ఆయన తన వ్యక్తిగతమైనటువంటి ఆత్మ దేవునికి అప్పగించుకున్నట్లుగా మనము గమనిస్తాం.
అదే మాటలు మొదటి దశలోనికెళ్ళి రాసిన పత్రిక 5వ అధ్యాయము 23వ వచనంలో మన ప్రతి ఒక్కరం కూడా దేవునికి మన ఆత్మలను అప్పగించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అనే సంగతి ఆ మాటలు మనకు జ్ఞాపకం చేస్తున్నాయి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవునితో ఆయన మాట్లాడినటువంటి మాటలు, ప్రభు అన్నటువంటి మాటలు, ప్రభు తండ్రికి తన ఆత్మను అప్పగించుకుంటూ, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను అనగా, ఇదిగో నేను తిరిగి నీ దగ్గరకు వస్తున్నాను అన్నట్లుగా, లేకపోతే ప్రభువుకు అప్పగించుకున్నట్లుగా మనం చూస్తాం. ఇదే మాటలు తిరిగి స్టెఫెన్ అయినటువంటి హతసాక్షి మాట్లాడిన మాటలు. హతసాక్షి ఆయన ఏమంటాడంటే, ఇదిగో ప్రభువా నా ఆత్మ నీకు అప్పగించుకుంటున్నాను. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో 59వ వచనంలో మాట్లాడడాన్ని మనం చూస్తాం. అలాగనే నేను కూడా మన దేవుని ఎదుట మనము కూడా చక్కని అనుబంధాన్ని, ఏ వర్డ్ ఆఫ్ ఇంటిమసీ, రెండవదిగా ఏ వర్డ్ ఆఫ్ ట్రస్ట్, మూడవదిగా ఏ వర్డ్ ఆఫ్ సరెండర్. మన జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉండాలని, మన ఆత్మ దేవుని సన్నిధిలో భద్రపరచబడాలని, ఇదిగో శాశ్వత కాలం ఉండేటువంటి ఆ సన్నిధిలోనికి చేర్చబడాలని నేను ప్రేమతో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ బాధ్యత యేసు ప్రభు వారు పరిపూర్ణంగా నెరవేర్చారు. క్రైస్తవునిగా నేను అటు బాధ్యత పరిపూర్ణంగా నెరవేర్చేవారిగా మనం ఉండినట్లు ప్రభువు నడిపించునుగాక. ప్రభు మన ఆత్మల కాపరి, ప్రభు తోడుగా ఉండి మిమ్మల్ని దీవించునుగాక. యేసు ప్రభు వారు సిలువలో పలికినటువంటి ఈ 7వ మాట తండ్రితో మనకున్నటువంటి అనుబంధాన్ని తిరిగి జ్ఞాపకం చేస్తుంది. నేను తండ్రి ఎదుట యథార్థమైన హృదయంతో జీవిస్తూ ప్రభువుకు మన జీవితాన్ని అప్పగించుకుందాం. ప్రభు మిమ్మలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని కృప తోడయుండునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో నాతో ఏకీభవించండి. ప్రేమాపూర్ణుడా, పరిశుద్ధుడైన మా తండ్రి, ఇంతవరకు మీరు సిలువలో పలికినటువంటి 7వ మాట, ప్రశస్తమైన మాట, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాను. అవును మా ప్రభువా, మేము ప్రతి వారం కూడా మీతో అనుబంధం కలిగి ఉండాలని, మీ ఎదుట లెక్క అప్పచెప్పవలసిన వారమని, బాధ్యత కలిగిన వారికి ఉండాలని, ప్రభా మీ సన్నిధిలో నిత్యము ఉండినట్లుగా, మా ఆత్మ భద్రపరచబడినట్లుగా, ప్రభా ఆత్మీయమైనటువంటి మేళ్లతో ప్రభా మేము ఉండినట్లుగా మమ్మల్ని బలపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ బాధ్యతలో ప్రతి క్రైస్తవుడు కూడా, ఈ వాక్యం విన్నటువంటి ప్రతి బిడ్డ కూడా ప్రభా దీవించబడడానికి సహాయం చేయండి. వారి ఆత్మీయ స్థితిని బలపరచండి, ప్రభా ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాన్ని వీక్షించిన ప్రతి బిడ్డ కూడా దీవించబడినట్లుగా సహాయం చేయండి. ఈ అవకాశం ఇచ్చినటువంటి దైవజనులు ఆశీర్వాదం గారిని, వారి పరిచర్యను దీవించమని యేసు ప్రభువారి నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రపంచ మానవాళిని ఇంతగా ప్రభువు ప్రేమించటానికి ప్రధాన కారణము ఆయన స్వరూపములో, ఆయన పోలికలో మనల్ని సృజించాడు కాబట్టి. ఆయన పరిశుద్ధుడైన ప్రశస్తమైన దేవుడు కాబట్టి తన స్వరక్తముతో మన పాపములను కడిగి, మన పాప శాప దోషములను ఆ కలువరి శిలువలో విడుదల విముక్తి కలగచేసిన విధానమును బట్టి దేవాతి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. మనము పొందవలసిన శిక్ష ఆయన మీద వేసుకొని శిక్షను అనుభవించి మన తలరాతను మార్చిన దేవాతి దేవుడు మనకు నిత్యజీవం ప్రసాదించాడు. ఆ కలువరి శిలువలో 7 మాటలు పలికి 7 వసంతాల నవ జీవితాన్ని ప్రసాదించిన మహాదేవుడైన మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు వారు శిలువే మానవునికి విలువయని, ఆయనే శరణ్యమని తెలియచేస్తూ ఉన్నాడు. శిలువలోని 7 స్వరాలను మీకు అందిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాలని దీవించునుగాక. ఆమేన్. సిలువలో పలికిన పలు మాటలు, కలువరిలో కార్చిన కన్నీటి దారలు, ప్రతి పాపికి అవి పన్నీటి ధారలు, రక్తధారలు. 7 మాటలు రక్తధారలు, శ్రీ యేసు మాటలు, సిలువలో పలికిన పలు మాటలు, కలువరిలో కార్చిన కన్నీటి దారలు,
ప్రతి పాపికి అవి పన్నీటి ధారలు, రక్తధారలు, 7 మాటలు, రక్తధారలు, యేసు మాటలు. పరిశుద్ధుడే మరణమాసించెను, మనుజాలినే రక్షించుటకు. పరిశుద్ధుడే మరణమాసించెను, మనుజాలినే రక్షించుటకు. సిలువందెను బలియాయను మన పాపముల కోసము. సిలువందెను బలియాయను మన పాపముల కోసము. సిలువలో పలికిన పలు మాటలు, కలువరిలో కాచిన కన్నీటి దారలు. ప్రతి పాపికి అవి పన్నీటి ధారలు, రక్తధారలు, 7 మాటలు, రక్తధారలు, యేసు మాటలు. కిరీటమును ధరించెను, ముదమార సిలువానే భరించెను. ముల్ల కిరీటమును ధరించెను, ముదమార సిలువానే భరించెను. సిలువందెను బలియాయను మన పాపముల కోసము. సిలువందెను బలియాయను మన పాపముల కోసము. సిలువలో పలికిన పలు మాటలు, కలువరిలో కాచిన కన్నీటి దారలు. ప్రతి పాపికి అవి పన్నీటి ధారలు, రక్తధారలు, 7 మాటలు, రక్తధారలు, యేసు మాటలు. గొల్గోత కొండపై గగోలు పెట్టెను, కల్వారి గిరిపై కన్నీరు కాచెను. గొల్గోత కొండపై గగోలు పెట్టెను, కల్వారి గిరిపై కన్నీరు కాచెను. సిలువందెను బలియాయను మన పాపముల కోసము. సిలువందెను బలియాయను మన పాపముల కోసము. సిలువలో పలికిన పలు మాటలు, కలువరిలో కాచిన కన్నీటి దారలు. ప్రతి పాపికి అవి పన్నీటి ధారలు, రక్తధారలు, 7 మాటలు, రక్తధారలు, యేసు మాటలు.
అందమైన ముఖముపై ఉమ్మి వేసిరి, అంగీని సైతము చీట్లు వేసిరి. అందమైన ముఖముపై ఉమ్మి వేసిరి, అంగీని సైతము పంచుకొనిరి. సిలువందెను బలియాయను మన పాపముల కోసము. సిలువందెను బలియాయను మన పాపముల కోసము. సిలువలో పలికిన పలు మాటలు, కలువరిలో కాచిన కన్నీటి దారలు, ప్రతి పాపికి అవి పన్నీటి ధారలు, రక్తధారలు. 7 మాటలు రక్తధారలు, శ్రీ యేసు మాటలు. అలసి సొలసి దప్పిక చెందియుండెను, అత్సంగ చేదు చిరక పుచ్చుకొనేను. అలసి సొలసి దప్పిక చెందియుండెను, అత్సంగ చేదు చిరక పుచ్చుకొనేను. సిలువందెను బలియాయను మన పాపముల కోసము. సిలువందెను బలియాయను మన పాపముల కోసము. సిలువలో పలికిన పలు మాటలు, కలువరిలో కాచిన కన్నీటి దారలు, ప్రతి పాపికి అవి పన్నీటి ధారలు, రక్తధారలు. 7 మాటలు రక్తధారలు, శ్రీ యేసు మాటలు. ప్రక్కలో బల్లెము కృచ్చియుండగా, పరిహాసముంది ఓర్చుకొనేను. ప్రక్కలో బల్లెము కృచ్చియుండగా, పరిహాసముంది ఓర్చుకొనేను. సిలువందెను బలియాయను మన పాపముల కోసము. సిలువందెను బలియాయను మన పాపముల కోసము. సిలువలో పలికిన పలు మాటలు, కలువరిలో కాచిన కన్నీటి దారలు, ప్రతి పాపికి అవి పన్నీటి ధారలు, రక్తధారలు. 7 మాటలు రక్తధారలు, శ్రీ యేసు మాటలు. చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ప్రాణమిడిచెను. తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నానని ప్రాణమిడిచెను. సిలువందెను బలియాయను మన
మన పాపముల కోసము. సిలువందెను బలియాయను మన పాపముల కోసము. సిలువలో పలికిన పలు మాటలు, కలువరిలో కాచిన కన్నీటి దారలు, ప్రతి పాపికి అవి పన్నీటి ధారలు, రక్తధారలు, 7 మాటలు, రక్తధారలు, యేసు మాటలు, రక్తధారలు, 7 మాటలు, రక్తధారలు, యేసు మాటలు.